వెల్కమ్ టు ఓపెన్ టాక్. తెలంగాణ ఉద్యమంలో ఉప్పెనలా దూసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ సర్కార్లో టీఆర్ఎస్ సర్కార్లో ఇరిగేషన్ మినిస్టర్గా, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రిగా సీఎం తర్వాత పవర్ఫుల్ పర్సన్ ఆయన గళం విప్పితే ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురుస్తుంది. టాపిక్ ఏదైనా, ప్లేస్ ఎక్కడైనా తన మాటల మ్యాజిక్తో ఎవరినైనా డామినేట్ చేయగల నేర్పరి. ఉద్యమ సమయంలో ఎన్నికల రణరంగంలో టీఆర్ఎస్ను విజయపదంలో దూసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన నేత. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మన స్టూడియోలో ఉన్నారు. ఓపెన్ టాక్లో హరీష్ రావు తోటి ఓపెన్ టాక్లోకి వెళ్లే ముందు ఇప్పుడు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్. తన్నీరు హరీష్ రావు ఈ పేరుకు పెద్ద పరిచయం అక్కర్లేదు. కరీంనగర్ జిల్లాలో పుట్టి మెదక్ జిల్లాలో ప్రస్తుతం సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ ప్రభుత్వంలో తన ప్రస్థానాన్ని మంత్రిగానే ప్రారంభించారు. ఎప్పటికప్పుడు తన మెజారిటీని తానే తిరగరాస్తున్న ఈ యువనేత కేసీఆర్ కేబినెట్లో కీలక మంత్రి. 99 టీవీకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన హరీష్ గురించిన పూర్తి సమాచారం ఓసారి తెలుసుకుందాం. కేసీఆర్ మంత్రివర్గంలో భారీ నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తన్నీర్ హరీష్ రావు జూన్ 3, 1972లో కరీంనగర్ జిల్లా తోటపల్లిలో జన్మించారు. 32 ఏళ్ల పిన్న వయసులోనే 2004లో ఆయన ఎమ్మెల్యేగా సిద్దిపేట నుండి ఎన్నికయ్యారు. వైఎస్ మంత్రివర్గంలో చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండానే చేరిన హరీష్ ఈ తర్వాత కేసీఆర్ కంచుకోట సిద్దిపేట నుంచి ఉప ఎన్నికల్లో గెలిచారు. పాలిటెక్నిక్ విద్యను పూర్తి చేసిన తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లో ప్రవేశించిన హరీష్ రావు కేసీఆర్ కు వెన్నంటే ఉన్నారు. టీఆర్ఎస్ స్థాపించిన సమయంలో తన మామకు అన్ని విధాలా అండగా మెలిగారు. తెలంగాణ కోసం 2 సార్లు రాజీనామా చేసి భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో ఆయన మెజారిటీ 1,00,000కు కొద్ది దూరంలో ఆగిపోయింది. అందరికీ అందుబాటులో ఉండే నేతగా సిద్దిపేటను అభివృద్ధి పదాన పయనింపజేశారు. పార్టీ వ్యూహాల్లో హరీష్ రావు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి టీఆర్ఎస్ బలోపేతానికి చెమటోడ్చారు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షిలోనూ హరీష్ దే కీలక పాత్ర అని పార్టీ వర్గాలు చర్చిస్తుంటాయి. ఓ ఆర్గనైజర్గా, మాస్ లీడర్గా టీఆర్ఎస్ శ్రేణుల గుర్తింపు పొందిన హరీష్ రావు మంచి వక్త కూడా. అసెంబ్లీలో ఆయన ప్రసంగాలు మిగతా రాజకీయ పార్టీల మన్ననలు కూడా పొందాయంటే అతిశయోక్తి కాదు. అసెంబ్లీలో పాలకవర్గాన్ని అప్పట్లో ఎదిరించిన హరీష్ ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రిగా కొత్త పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పుడికతీత లాంటి అంశాలు ఇప్పుడు హరీష్ సామర్థ్యాన్ని పరీక్షించనున్నాయి. హరీష్ రావు గారు చెప్పండి, 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమం ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసలకి ఓర్చి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈరోజు మంత్రిగా టీఆర్ఎస్ సర్కార్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎలా ఉంది ఉద్యమంలో మీ రోల్? బాగుందా? ఈరోజు రోల్ సాటిస్ఫాక్షన్గా ఉంది? సరే, అన్నింటికంటే చాలా సంతృప్తినిచ్చేటువంటి అంశం తెలంగాణ రాష్ట్రం సాధించడం. ఉద్యమంలో పోరాడిందే మాకు చాలా గొప్ప సంతృప్తినిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు వస్తాయి, చాలామంది మంత్రులు ఉంటారు, మారుతూ ఉంటారు. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటువంటి అదృష్టం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఒక పాత్రను పోషించడం అనేటువంటిది జీవితంలో ఒక మరుపురానటువంటి రోజులు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని కేసులున్నా, ఎన్నిసార్లు జైలుకు వెళ్ళినా కానీ ఆ విజయం అనేటువంటిది వాటన్నిటినీ కూడా మరిపించింది. అది మాకు గొప్ప సంతృప్తి. మా జీవితంలో బహుశా అది ఒక మరుపురానటువంటి ఘటన, ఒక గొప్ప సంతృప్తిని ఈ జీవితానికి అందించినటువంటి అంశం. సరే, మంత్రిగా డెఫినెట్గా కొత్త రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆశలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. సో ఆ స్పిరిట్ను, ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ వీలైనంత మేరకు ప్రజల యొక్క ఆకాంక్షలకు దగ్గరగా పనిచేస్తూ ఒక మంచి
తెలంగాణను ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రాన్ని నిర్మించడంలో కూడా మా శాయశక్తుల కృషి చేస్తాం. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనప్పుడు, ప్రారంభం నుంచి కూడా మీరు అన్నింట్లో కూడా మీరు ఉన్నారు. ఆ రోజు అనుకున్నారా తెలంగాణ రాష్ట్రం వస్తుందని? నిజంగా చెప్పాలంటే మాకు వాస్తవంగమైన పరిస్థితి చెప్పాలంటే కేసీఆర్ గారితో మీటింగ్లో ఉన్నప్పుడు, వారితో చర్చల్లో ఉన్నప్పుడేమో ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, కేసీఆర్ గారు సాధిస్తారనిపించేది. బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి మీడియా వార్తలు చూసినప్పుడు, బయట ఎవరైనా కలిసి కొంచెం విన్నప్పుడు ఎక్కడో ఆందోళన కలిగించేది. ఇది కొద్ది రోజులు ఇనీషియల్ డేస్లో ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు పార్టీ అధ్యక్షుడిగా వారితో చర్చించినప్పుడు, వారితో కలిసినప్పుడు, వారితో ప్రయాణించినప్పుడు, వారితో సభల్లో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది అనిపించేది. బయటకు వచ్చినప్పుడు కొంత భయం అనిపించేది. అల్టిమేట్గా కొద్ది రోజులు గడిచేసరికి మాత్రం మాకు డెఫినెట్గా ఒక నమ్మకం పూర్తిగా కలిగింది. ఒక 3-4 సంవత్సరాలు పోయేసరికి ఇది సాధ్యమయ్యేటువంటిదే, దీన్ని చివరిదాకా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ముందుకు తీసుకుపోగలిగితే డెఫినెట్గా సాధ్యమవుతుంది అనేటువంటి విశ్వాసం కలిగింది. అదేవిధంగా అంటే ఎన్ని ఒడిదుడుకులున్నా ఉద్యమాన్ని సజీవంగా ఉంచడం, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడమే కేసీఆర్ గారు సాధించినటువంటి గొప్ప విజయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే తెలంగాణ ఉద్యమంగాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించేప్పుడే తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ తయారు చేశాము అని చెప్పారు. ఈరోజు ఆ బ్లూ ప్రింట్కి అనుగుణంగానే పాలన సాగుతుందా? డెఫినెట్గా అమ్మా. అంటే ఇక్కడ ఒక్క విషయం మేము ముఖ్యమంత్రి గారు చెప్తూ వస్తూ ఉన్నారు. అసలు వాస్తవమైన పరిస్థితి ఏంటంటే అధికారులు లేరు. మేము నిజంగా ఈ ప్రభుత్వాన్ని ఎంత వేగంగా ఎంత కసితో మేము పనిచేయాలన్నా కేంద్ర ప్రభుత్వం మా యొక్క కాళ్లకు చేతులకు బంధం వేసింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు దాదాపు 130-140 మంది ఐఏఎస్ అధికారులు ఉండాల్సిన చోట 60-65 మంది కూడా లేరు. ఈ ఉన్న 60-65 మందిలో కూడా పరిస్థితి ఏంటంటే వీళ్ళు లిస్ట్ రిలీజ్ చేసినారు, వీళ్ళు ఆంధ్రాకి వెళ్తారు, వీళ్ళు తెలంగాణకు వెళ్తారని. ఉన్న 65లో 15 మంది ఆంధ్రాకి అలాట్ అయ్యారు. ఇక ఎలాగూ రేపో మాపో మేము వెళ్తాం కదా అని చెప్పి వాళ్ళు కూడా పనిచేయడం మానేసినారు. దాంతో ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ముఖ్యమంత్రి గారికి ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని వ్యూహాలు ఉన్నా అవి మేము ప్రజలకు అందించాలి అని మాలో ఎంత కసి ఉన్నా ఇవి మాకు కేంద్రం మా కాళ్ళకు చేతులకు అడ్డంకేసింది. 3 నెలలు అయిపోయింది, ఇంకా నిర్ణయం తీసుకోక మా అధికారులు మాకు లెక్క తెలియకుండా ఏ ప్రభుత్వ యంత్రాంగమైనా ఏ ప్రభుత్వమైనా పనిచేయాలంటే తనకు అధికారులు కావాలి. బ్యూరోక్రసీ అనేది చాలా ముఖ్యం, అది లేకుండా పనిచేయడం చాలా కష్టం. అయినా ఉన్న దాంట్లో సర్దుకుపోతూ ముందుకు పోతున్నాం. నిజంగా మా పనితీరు, నిజమైనటువంటి మా పని ఇంకా మాకు ప్రజలకు అందించే అవకాశం మాకు దొరకలేదు. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క ఐఏఎస్ అధికారి ఈరోజు 6-7 డిపార్ట్మెంట్లు చూస్తున్నారు. జనార్దన్ రెడ్డి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గారు ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ 6 పోర్ట్ఫోలియోస్. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ 3 పోర్ట్ఫోలియోస్. అట్లా ఒక్కొక్క మా రేమండ్ పీటర్ గారు 5-6 పోర్ట్ఫోలియోస్ చూస్తున్నారు. జగదీష్ గారు 4 పోర్ట్ఫోలియోలు చూస్తున్నారు. ఇట్లా ఉన్న కొద్ది అధికారులు కూడా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు కలెక్టర్ హైదరాబాదు, కలెక్టర్ నిజామాబాద్, దే ఆర్ అలాటెడ్ టు ఆంధ్ర. ఇప్పుడు ఆ కలెక్టర్ గారు టెక్నికల్గా ఇక్కడ ఉన్నాడు, కానీ ఈజ్ అలాటెడ్ టు ఆంధ్ర. ఏ రకంగా డెలివరీ ఇవ్వగలుగుతాం ప్రజలకు? దిస్ ఈజ్ ద ప్రాబ్లం ఈ ప్రభుత్వం ఫేస్ చేస్తూ ఉంది. నిజంగా వీళ్ళకి విద్యుత్ ఉంది, ట్రాన్స్కోకి ఈరోజు సీఎండీ లేడు, ఉన్న జేఎండీ ఆంధ్రాకి అలాట్ అయ్యిండు, వేద్దామంటే మనుషులు లేరు. అది ఈరోజు ప్రభుత్వం ఎదుర్కొంటుంది. కానీ మా ముఖ్యమంత్రి గారికి పూర్తి విజన్ ఉంది. మీరు అన్నట్టుగా మా బ్లూ ప్రింట్లు మా దగ్గర చాలా స్పష్టంగా ఉంది. మాకు ఎజెండా ఉంది. అంటే ఉద్యమం ఏది? నీళ్లు, నిధులు, నియామకాల మీదనే ఉద్యమం జరిగింది. ఉద్యమ క్రమంలో అనేకమైనటువంటి అంశాల మీద మేము పోరాడినాం. ఆ అంశాల మీద ఒక అవగాహన ఉంది, ఆ అంశాల మీద ప్రజలకు ఆకాంక్ష ఉంది. సో వాటిని నెరవేర్చడమే ఎజెండాగా మాకు ఉంటుంది. బహుశా దాన్నే మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. ఆ దిశగానే క్యాబినెట్లో మా అడుగులు పడతాం. హరీష్ రావు గారు, చాలాసేపటి నుంచి కూడా అనేక మంది కాలర్స్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉపేందర్ నల్గొండ నుంచి లైన్లో ఉన్నారు. చెప్పండి ఉపేందర్. నమస్తే అమ్మా, ఒకసారి సార్తో హరీష్ సార్తో మాట్లాడతామా? మాట్లాడండి. ఉపేందర్ గారు నమస్కారం, చెప్పండి. సార్ నమస్కారం సార్, జై తెలంగాణ సార్. జై తెలంగాణ. నకరికల్ నియోజకవర్గం చీకడగూడెం సార్ ఊరు పేరు. చెప్పండి. నేను సూర్యాపేట టౌన్ లో కూడా 5 years హోంగార్డ్ చేసిన సార్. ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో కానిస్టేబుల్ చేస్తున్నా సార్. చెప్పండి ఉపేందర్ గారు, కానిస్టేబుల్ గా చేస్తున్నారండి సార్. ఉపేందర్ గారు అడగండి, గట్టిగా అడగండి, మీ ప్రశ్న అడగండి, సూచన కానీ మీ ప్రశ్న కానీ. ఏం లేదు సార్, ప్రశ్న ఏం లేదు సార్. ఒక రిక్వెస్ట్ ఏమనుకోనంటే సార్, చెప్పండి. సరే మొత్తం మన పోలీస్ ఈ మన సిటీ పోలీస్ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది సార్. కొంచెం వాళ్ళ గురించి అలవెన్స్ కానీ ఏమన్నా కానిస్టేబుల్ గురించి సిటీ పోలీస్ కొంచెం డ్యూటీ ఎక్కువ ఉంది, అంత ఎక్కువ ఉంది సార్. దాని గురించి కొంచెం సార్. మీరు అనేది వాస్తవము
మిత్రమా, ఇప్పుడు ఏంటంటే మీరు బహుశా గమనించుంటారు, ఏ ముఖ్యమంత్రి గారు కూడా పోలీసుల గురించి మాట్లాడారు. కానీ మన ముఖ్యమంత్రి గారు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలీసుల కష్టాలను, పోలీసులు కూడా ఈ సమాజంలో మనుషులే అనేటువంటి దాన్ని గుర్తించి బేసిక్గా మీరు చూస్తే 2300 మంది కొత్తగా బర్డెన్ ఎక్కువ ఉంది కనుక నూతనంగా పోలీస్ కానిస్టేబుల్స్ను రిక్రూట్మెంట్కు ఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పోలీసులకు కూడా ఒక వీక్లీ ఆఫ్ ఉండాలి, ఒకరోజు సెలవు ఉండాలనేటువంటి ప్రతిపాదన కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొచ్చారు. పోలీసులకు కూడా అవసరమైన అధునాతన టెక్నాలజీ ఉండాలి, వాహనాలు ఉండాలి, అప్పుడు ఇంకా బాగా పనిచేయగలుగుతారనేటువంటి ఉద్దేశంతో దాదాపు 336 కోట్ల రూపాయలను పోలీసులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎందుకంటే పోలీసులు బాగున్నప్పుడే మంచి లా అండ్ ఆర్డర్ని ఇవ్వగలుగుతారు, అల్టిమేట్గా ప్రజలకు కూడా చాలా దగ్గరగా పనిచేయగలుగుతారు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు గుర్తించారు. మీరు అన్నది పూర్తిగా వాస్తవం. చాలా ఓవర్లోడ్ ఉంది. పోలీసులకు కూడా ఒక వీక్లీ ఆఫ్ ఉంటే మిగతా 6 రోజులు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనిస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాలు ఆ ప్రతిపాదనను అమలు చేయడం ప్రారంభించారు. రాబోయే కొద్ది రోజుల్లో హైదరాబాద్లో కూడా దాన్ని అమల్లోకి తీసుకొస్తాం. ఇక ఈశ్వరరావు ఖమ్మం నుంచి లైన్లో ఉన్నారు. చెప్పండి ఈశ్వరరావు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నేను కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తున్నాను మేడం. హరీష్ రావు గారితో చెప్పండి చెప్పండి ఈశ్వరరావు గారు చెప్పండి. సార్ నేను కాంట్రాక్ట్ లెక్చరర్గా 12 సంవత్సరాలు చేస్తున్నాను సార్. ఓకే. మాకు రెగ్యులరైజ్డ్ అని చెప్పని అన్నారు, అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు వస్తుందో అని వార్త. రెగ్యులరైజ్ చేస్తాం. అదే చేస్తారు. రెగ్యులరైజ్ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఉంది. ఇప్పటికే కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది కనుక మళ్ళీ రేపు లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. జోనల్ కూడా నిబంధనల్ని కూడా పాటించాల్సి ఉంటుంది. వాటన్నిటినీ పరిశీలించి టెక్నికల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతన ఒక సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఆ చీఫ్ సెక్రటరీ గారి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే దాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో దాని విషయంలో మీరు కాంట్రాక్ట్ లెక్చరర్లు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం ఏ హామీ అయితే ఇచ్చిందో తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. ఓకే. రాజిరెడ్డి కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. రాజిరెడ్డి గారు చెప్పండి, హరీష్ రావు గారిని ఏం అడగాలనుకుంటున్నారు? చెప్పండి చెప్పండి రాజిరెడ్డి గారు చెప్పండి. నమస్తేనే. నమస్తే. హలో హరీష్ గారు నమస్తే. రాజిరెడ్డి గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. ఓకే మేడం 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 తగ్గిస్తున్నా మేడం. తగ్గించాలి మేడం. మీ సూచన చెప్పండి, మీ ప్రశ్న కానీ సూచన కానీ. సార్ ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు సార్ మనకి ఇక్కడ. హలో సార్ చెప్పండి. గత ప్రభుత్వాలు మనకి జలయజ్ఞంలో భాగంగా మనకి గౌరవీ ప్రాజెక్టు బుడెట్పల్లి గ్రామం సార్. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే జనరల్గా అప్పుడు 2009లో పెట్టారు. మాకు ఇక్కడ కొన్ని డబ్బులు వచ్చినాయి, రాలేదు సార్. సార్ ఒక్కసారి మళ్ళీ అడగండి రాజిరెడ్డి గారు. సార్ ఇప్పుడు మన జలయజ్ఞంలో భాగంగా 2009లో రాజశేఖర గారు ప్రవేశపెట్టినట్టు గౌరవీ ప్రాజెక్ట్ సార్ మనది. గౌడవెల్ల ఏ ఊరమ్మా, ఏ ప్రాజెక్టు? ఉస్మాబాద్ మండల్ గౌరవీ ప్రాజెక్ట్ సార్. అదే గౌడవెల్లి నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం రాలేదని అడుగుతున్నారా? అవును సార్. అవును సార్. అవును సార్. దాని గురించి ఇప్పటికే మా పరిశీలనలో ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో మీ సర్పంచ్ గారు కొంతమంది ప్రతినిధులు కూడా నన్ను కలిశారు. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇప్పటికే నోటు పెట్టాం. తప్పకుండా గౌడవెల్లి రిజర్వాయర్లో ముంపు బాధితులందరికీ కూడా అతి త్వరలోనే మీ అందరికీ నష్టపరిహారం చెల్లిస్తాం. మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. మీకు రావాల్సిన ప్రతి పైసా కూడా ప్రభుత్వం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీకు సహాయం చేస్తుంది. ఓకే. హరీష్ రావు గారు చెప్పండి. ఇంతకు ముందే మీరు విద్యుత్ గురించి మనం మాట్లాడుకున్నాం. విద్యుత్తుకు సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తుందని చెప్తున్నారు. నవ తెలంగాణ ఏర్పడ్డాక ఫస్ట్ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శ విద్యుత్తుకు సంబంధించి ముందు చూపు కొరవైంది ప్రభుత్వానికి. మేము 5 రూపాయలకు కొంటే ఇక్కడ 8 రూపాయలకు కొంటున్నారు. అదేవిధంగా పీయూష్ గోయల్ తోటి మేము మాట్లాడి ప్రమాణ స్వీకారం చేయగానే పీయూష్ గోయల్తో మేము మాట్లాడి విద్యుత్తుని సాధించుకొని వచ్చాము. మీకు సాధించింది నేను కొత్తగా సాధించింది. ఇప్పుడు బేసిక్ ఒక్కటండి, బహుశా ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు చెప్పని విధంగా మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు. ఎన్నికల ముందు ప్రజల ముందు నిలబడి 2-3 ఏళ్ళు మనకు విద్యుత్ కష్టాలు తప్పవు. కారణం ఏంది? అసలు నిజంగా 1,00,000 టన్నుల బొగ్గు తెలంగాణ మట్టిలో ఉండి 1 కిలో బొగ్గు లేని ఆంధ్రప్రదేశ్లో కరెంట్ ఉంటుందెట్లా? 1,00,000 టన్నుల బొగ్గు ఉన్న తెలంగాణలో కరెంట్ ఉండదెట్లా? దీనికి కారణం 10 ఏళ్ళు
రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన కావచ్చు, 9 ఏళ్ల చంద్రబాబు పరిపాలన పుణ్యమేనా కాదా? ఇప్పుడు రాష్ట్రం విడిపోయి 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయి అక్కడ ఏమైనా కొత్త విద్యుత్ వచ్చిందా? ఇక్కడ ఏదైనా ఆగిపోయిందా? ఇదంతా కూడా అభూత కల్పనలు చెప్పి రాజకీయాల కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మాకు క్లారిటీ ఉంది. ఎన్నికల ముందే చెప్పినాము విద్యుత్ కొంత ఇబ్బంది తప్పదు అని. ఇలా కారణమైంది విద్యుత్ ఉత్పాదన ప్లాంట్లన్నీ ఆ టైంలో అక్కడ పెట్టడం వల్ల, అప్పుడు మీరు పట్టించుకోకపోవడం వల్ల, ఇక్కడ ప్లాంట్లు లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు ఇంత మాట్లాడుతున్నాడు. మేము ఏమడుగుతున్నాము? మీరు రాష్ట్రాల పునర్విభజన చట్టం కింద 54% కరెంటు తెలంగాణకి ఇవ్వండి, 47% ఆంధ్రప్రదేశ్ వాడుకోమన్నారు. అది ఇవ్వండి ముందు మీరు. అసలు అది ఎందుకు ఇవ్వట్లేదు? లోయర్ సీలేరులో 460 మెగావాట్లు ఉంది. ముంపు ప్రాంతాల్లో అటు పోయింది. సరే, అటు పోయింది, పోవడమే అన్యాయం. పోయినా తెలంగాణకు అందులో 54% వాటా ఇవ్వాలి కదా. ఈ రోజుకు ఒక్క యూనిట్ అన్న లోయర్ సీలేరులో ఆంధ్రప్రదేశ్ మనకి ఇచ్చిందా? ఇది ఆంధ్రప్రదేశ్ చేసిన మోసమా కాదా? ఇప్పుడు కృష్ణపట్నంలో 800 మెగావాట్లు ఉత్పత్తికి వచ్చింది. బిహెచ్ఎల్ చైర్మన్ గారు స్వయంగా చెప్పారు ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇనాగరేషన్ అని. దానికి కావాలని 3 వారాలు వాయిదా వేసి ట్రయల్ బేసిస్ పేరు మీద మొత్తం విద్యుత్తును ఆంధ్రప్రదేశే వాడుకుంటుంది. దాన్ని అఫీషియల్గా ఇనాగ్రేట్ చేస్తే ఏమవుతుంది? అందులో 54% వాటా తెలంగాణకు వస్తుంది. తెలంగాణకు అది ఇవ్వొద్దని, తెలంగాణలో పంటలు ఎండిపోవాలి, తెలంగాణ రైతులకు ఇబ్బంది జరగాలి, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఉద్దేశపూర్వకంగా ఇలా కృష్ణపట్నం ఇనాగ్రేట్ చేయకుండా 3 వారాలు వాయిదా వేసినారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పీపీఎల్ రద్దు చేసినారు. అట్లా ప్రతి విషయంలో ఉద్దేశపూర్వకంగా వాళ్ళు థర్మల్ స్టేషన్స్ మూసేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అన్షెడ్యూల్డ్గా మూసేస్తున్నారు. కారణం ఏంది? విద్యుత్ జనరేట్ అయితే తెలంగాణకు వాటా ఇవ్వాలి, వీళ్ళు ఇబ్బంది కలగాలి. మేమేం అడుగుతలే, మాకు అదనంగా వద్దు, మాకు వచ్చే 54% మీరు ఇవ్వండి. అది ఇవ్వకుండా ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల ఈ సమస్య వస్తుంది. కానీ 3 నెలలు మాకు విద్యుత్ శాఖని అప్పగిస్తే బిగులు విద్యుత్తును మేము చూపిస్తాం, ఈ విద్యుత్ సమస్య అంతా పరిష్కారం చేసి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన చేయాల్సిందంతా చేసి మళ్ళీ పైకి మాత్రం ఏదో మంచి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మేము ఒకటే అడుగుతున్నాము, మాకు 54% వాటా ఇచ్చి చూపండి. ఏడికెళ్ళిస్తాం 3 నెలల్లో? ఇవన్నీ ఉత్త ప్రగల్భాలు. ఇలా తెలంగాణ ప్రజల్ని ఉద్దేశపూర్వకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. నిజానికి ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 6000 మెగావాట్లు కొత్త విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు ప్రారంభించడానికి బిహెచ్ఎల్తో అగ్రిమెంట్ చేశాం. 4000 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా కొత్త విద్యుత్ ప్లాంట్ పెట్టడానికి ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి క్లియరెన్స్లన్నీ కూడా ఇచ్చినాం. దాన్ని ఎక్స్పీరియట్ చేస్తూ ఉన్నాం. 2000 మెగావాట్లు సోలార్ పవర్ ద్వారా కొత్తగా విద్యుత్తును సేకరించడానికి ఇప్పటికే బిడ్స్ పిలిచినాం. బిడ్స్ని కూడా స్వీకరించడం జరిగింది. మరో 2000 మెగావాట్లు లాంగ్ టర్మ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా దాన్ని కూడా టెండర్లు పిలువబోతూ ఉన్నాం. ఓ 300 మెగావాట్లు విండ్ పవర్ ద్వారా తీసుకురాబోతున్నాం. అంటే 16,300 మెగావాట్ల కొత్త విద్యుత్ ఉత్పాదన కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటుండ్రు? కొత్త రాజధాని ఏర్పడాలంటే 10 ఏళ్ళు కావాలని మాట్లాడుతుండ్రు. మరి కొత్త విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు కావాలంటే 2 ఏళ్ళన్నా 3 ఏళ్ళన్నా పట్టదా? నువ్వు రాజధాని కట్టడానికి 10 ఏళ్ళు అన్నావు, మరి విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు కావడానికి 2 ఏళ్ళన్నా 3 ఏళ్ళన్నా పట్టదా? ఇది కూడా తెలియదా కనీసం? మేము ఇలా ఓపెన్ పవర్లో ₹8.50 బయట నుంచి విద్యుత్ కొంటా ఉన్నాం రైతుల్ని కాపాడడానికి. రైతులకు ఇబ్బంది కలగొద్దని కొంత కష్టమైన పారిశ్రామికవేత్తలకు 2 రోజులు పవర్ హాలిడే పెట్టినాం. ఇది కూడా కొత్త ఏం కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 రోజులు ఇండస్ట్రీస్కి పవర్ హాలిడే ఉండే. 3 రోజులు 2 రోజులు పవర్ హాలిడే ఉన్నదే. ఇలా కొత్తగా ఈ ప్రభుత్వం ఏదో చేసింది, ఇప్పుడే మొత్తం చీకటి అయిందనేది లేదు. ఇదంతా కూడా ముందు నుంచి వీళ్ళు చేసినటువంటి పాప ఫలితం. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దక్షిణ గ్రిడ్ నుంచి బుక్ చేయండి అని అప్పుడు కేసీఆర్ గారు లేఖ రాసిండ్రు. మేమందరం అసెంబ్లీలో అడిగాం. మనం అప్పుడు ఆ 2000 మెగావాట్లు బుక్ చేసుకుంటుంటే ఇవాళ ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఇవాళ మొత్తం 2000 మెగావాట్లు తమిళనాడు బుక్ చేసుకొని ఆ గ్రిడ్లో మనకు ఒక్క యూనిట్ కూడా రాకుండా పోయింది. ఇవన్నీ వాస్తవాలు. ఆ రోజు మంత్రులుగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డీకే అరుణ గారు ఈరోజు బాగా మాట్లాడుతుండ్రు. ఆ రోజే వాళ్ళు మాట్లాడింటుంటే, ఆ గ్రిడ్ను బుక్ చేసి ఉంటుంటే ఇవాళ ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు. అసలు సమస్యకు కారకులే వారే ఈరోజు ఏదో దొంగ అని అరిచి పరిగెత్తినట్టుగా అసలు మూల కారణం వాళ్ళే ఈరోజు మా ప్రభుత్వం మీద పడతా ఉన్నారు. సార్, అల్టిమేట్గా ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఇది ఓపెన్, ఇందులో సీక్రెట్ కూడా లేదు. మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పిండ్రు, ఎన్నికల తర్వాత చెప్పిండ్రు, ప్రతి విషయంలో కూడా మేము చెప్తా ఉన్నాం. మొన్న మెదక్ ఉప ఎన్నికల బహిరంగ సభలో కూడా చెప్పినారు మా ముఖ్యమంత్రి గారు. ఇదే విషయం వీళ్ళు మెదక్లో కూడా ఇదే సొల్లు వాగుడంతా వాగితే కూడా మెదక్లో ఏం చేసిండ్రు ప్రజలు? చావు తప్పి కన్నులొట్టబోయినట్టు డిపాజిట్కు దగ్గరలో వీళ్ళ పరిస్థితి. కనీసం 3rd ప్లేస్కి పోయింది ఇదే టీడీపీ బీజేపీ ఇట్లే మాట్లాడితే.
ప్రజలకు స్పష్టత ఉంది. స్పష్టత లేనిది ఇలా తెలుగుదేశం నాయకులకు తప్ప ప్రజల్లో స్పష్టత ఉంది. ఓకే. హరీష్ రావు గారు, కిషన్ హనుమకొండ నుంచి లైన్లో ఉన్నారు. కిషన్ చెప్పండి. హలో, చెప్పండి కిషన్. నేను హరీష్ రావు గారితో మాట్లాడుతున్నానండి. నేనే మాట్లాడుతున్నా అండి, చెప్పండి. నమస్కారం అండి హరీష్ రావు గారు. నమస్తే అండి. టిఆర్ఎస్ లో చాలా ఉత్సాహభరితంగా తర్వాత మార్గదర్శకంగా మాట్లాడే మీ మాటలు అంటే మాకు చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ. తర్వాత ఏంటంటే మీరు ఇందాక చెప్తున్నట్టుగా ఈ కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు టిఆర్ఎస్ ను ఎట్లా బ్లేమ్ చేయాలనేది వాళ్ళ మెయిన్ సబ్జెక్ట్ కింద పెట్టుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది పబ్లిక్ అందరికి. రైతులు టిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ దాని గురించి ఇంప్లిమెంట్ చేయడం లేదని, ఇవన్నీ తర్వాత పవర్ సప్లై ఇవ్వడం లేదని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏమాత్రం ఇంగితం ఉన్న అర్థం కావాలి, ఈ పవర్ కష్టాలకు నేనే కారణం అనే కనీసం వాళ్ళ ఆత్మఘోషణ వాళ్ళకి వినబడుతుందో లేదో తెలియదు. అయితే నేను ఇక్కడ ఒక్క ప్రతిపాదన ఇస్తున్నానండి. తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఎంతో మంది ప్రాణత్యాగం చేసి తమను తాము ఆత్మహత్యలు చేసుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించి రాష్ట్రాన్ని తాడించి పెట్టిందండి. అయితే ఆ సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ప్రజల వంతు కూడా దీనిలో కృషి ఉండాలని నేను భావిస్తానండి. ఓకే. ఎలా అంటే ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేయాలంటే మన దగ్గర బడ్జెట్ లేదు, తాత్కాలికంగా లేదనుకున్నాం అనుకో. అలాంటప్పుడు ప్రజలు కూడా బిజీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో ఒకటి చెయ్యాలి అనే దాన్ని చూసేదానికంటే ప్రజలు కూడా ఆ త్యాగాలలో మేము కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చే విధంగా మా వంతు బాధ్యతను మేము నిర్వర్తిస్తామని చెప్పే విధంగా మీరు అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే. ఇంకో రకంగా చెప్పాలంటే రుణమాఫీల కోసము తలసరి 4 కోట్ల తెలంగాణ ప్రజలు తలసరిగా ఒక 6 రూపాయల చొప్పున కనుక ప్రభుత్వానికి అప్పు రూపకంగానో లేదా టెంపరీ అడ్వాన్స్ కిందనో ఇస్తే మీరు మొత్తం రైతులకు రుణమాఫీలు చేయగలుగుతారండి. తర్వాత మీరు బాధ్యత రూపకంగా వర్షం మీరు ప్రజలకు రిటర్న్ ఇవ్వచ్చు. దోజ్ యూ వాంట్ దట్ మనీ యూ కెన్ ఆల్సో రిటర్న్. కాబట్టి ఈ రకంగా ప్రజలు కూడా డిమాండ్ చేయడమే కాదు, బాధ్యత కూడా వహించేటువంటి ఒక కొత్త గొడవని మీరు ప్రజలకు నేర్పించినట్టుగా ఉంటుంది. ఇది అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారని నా భావం అండి. ఈ విషయంలో మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ కిషన్ గారు. అంటే ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పండి, ప్రజల్ని కూడా భాగస్వాములు చేయండి. అవకాశం ఉన్నటువంటి ప్రజల ద్వారా కూడా విరాళాలు కానీ ఇతర రూపాల్లో సేకరించి రైతుల్ని కాపాడాలనేటువంటి ఒక మంచి సూచన మీరు చేసినారు. సో ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణకు చెందినటువంటి ఎన్ఆర్ఐలు దేశ విదేశాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసి వాళ్ళందరి సహకారం తీసుకునే దిశగా కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు భరోసా యాత్ర అని అన్నారు మీరు అన్నట్టుగా. అసలు రైతులను పట్టించుకున్నటువంటిది వాళ్ళు. తెలంగాణలో నీలం తుఫాన్ వస్తే ఖమ్మం నల్గొండ రైతులకు ₹1 సాయం ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి చేయకపోయినా వీళ్ళు పట్టించుకోలేదు. వడగళ్ళ వానబడి తెలంగాణలో పంట నష్టం జరిగితే 4 ఏళ్ళు ఒక్క నయా పైసా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వలేదు. తెలంగాణలో అధిక వర్షాలు పడి కొన్ని చోట్ల పంట నష్టం జరిగితే ఒక్క పైసా ఇవ్వలేదు. ఇలా తెలంగాణలో కరువు వస్తే ఇవ్వలేదు. అదే 4 ఏళ్లలో రాయలసీమకు కరువు పేరు మీద డబ్బులు ఇచ్చారు. అదే 4 ఏళ్లలో ఆంధ్ర ప్రాంతంలో అధిక వర్షాలకు నీలం తుఫానికి ఇచ్చి తెలంగాణకు ₹1 ఇవ్వకపోతే ఈరోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ మంత్రులు ఒక్కరు కూడా మాట్లాడలేరు. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 ఏళ్లుగా తెలంగాణ రైతాంగానికి రావాల్సిన డబ్బులను 480 కోట్ల రూపాయలు విడుదల చేసి వాళ్ళ రైతుల అకౌంట్లో కేసీఆర్ గారు ఇచ్చింది. ఇది రైతులకు భరోసా ఇవ్వడం కోసమా దేనికోసం? మీరు చెయ్యని పనిని మీరు మోసం చేస్తే మీరు పట్టించుకోకపోతే దాన్ని పట్టించుకొని ఇలా కేసీఆర్ గారు నెరవేర్చారు. రుణమాఫీ కూడా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంతకంటే బాగా చేసినాడు ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడు కంటే మొదలు ఈరోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రైతులకు ఈరోజు రుణాన్ని మాఫీ చేస్తూ ఇక ఏ రైతును కూడా ఏ బ్యాంకర్ కూడా ₹1 అడగకుండా ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు కొత్త రుణాలను సైతం మేము మంజూరు చేపిస్తూ ఉంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం. మరి మీరేం చేసిండ్రు పక్క రాష్ట్రంలో? ఇంతకంటే బాగా చేసిండ్రా? ఇవాళ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత మీ మీద ఒత్తిడి పెరిగితే మేము నిర్ణయం తీసుకున్నాక 10 రోజులకు మీరు మమ్మల్ని కాపీ కొట్టినారు. అంతకుమించి మీరు కొత్తగా చేసింది ఏం లేదు. పక్క రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరిగినాయా? అంతకంటే బాగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంటే రైతుల కోసం అనేకమైనటువంటి
చర్యల్ని ఈ ప్రభుత్వం తీసుకున్నది, రాబోయే రోజుల్లో ఇంకా తీసుకుంటాం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, తొలి అడుగులు మాత్రమే పడతా ఉన్నాయి. ఈ అడుగుల్ని కూడా ఇంకా మేము పకడ్బందీగా అమలు చేయడానికి నిజానికి అధికార వ్యవస్థ యంత్రాంగం లేదు. ఐఏఎస్లు లేరు, ఐపీఎస్లు లేరు, ఐఎఫ్ఎస్లు లేరు. ఉన్న యంత్రాంగంతోనైనా పరిపాలన సజావుగా జరుపుతూ రైతులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి మా శాయశక్తులే ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఇంకా గట్టిగా పనిచేస్తుంది. అయితే కిషన్ గారు చెప్పినట్టుగా వాస్తవాలను ప్రజలకు చెప్తూ ప్రజల భాగస్వామ్యం మరింతగా కొద్ది మొత్తమే తీసుకోవాలన్నారు. తీసుకున్నా తప్పకుండా కానీ తీసుకుంటాం. తీరిపోతుంది అని చెప్పేది కిషన్ గారు చెప్పారు. ఓపెన్ టాక్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. హరీష్ రావు గారు, సుధాకర్ వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. సుధాకర్ గారు చెప్పండి. సుధాకర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ సార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై తెలంగాణ. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ప్రశ్న సూటిగా క్లుప్తంగా అడగండి. సార్ మాది నర్సంపేట నియోజకవర్గం సార్. నర్సంపేట హలో కాన్స్టిట్యూన్సీ. చెప్పండి. నర్సంపేట కాన్స్టిట్యూషన్ సార్. మా ఫాదరు 1989లో నక్సల ఓంకారు ఎదురు కాల్పులలో చనిపోయారు సార్. మద్దికాయల ఓంకార్ గారు. ఓకే. అయితే దానికి మనకప్పుడు జాబు రావాలని గవర్నమెంట్ తరఫు నుంచి కొట్లాడితే నా వయసు 10 సంవత్సరాల 2 నెలలని మనకు అప్పుడు జాబ్ అయింది సార్. ఓకే. ఇప్పుడు 2008 నుంచి కూడా మనం అప్లై చేసుకుంటాం అంటే ఈ మా దగ్గర ఉన్నటువంటి కలెక్టర్ గారు మద్దతు ఇచ్చి డబ్బులు తీసుకోండి అని మాకు ఏదో చెప్పుకుంటూ జాబ్ కు అది నాట్ కన్సిడర్ అని చేసుకుంటూ ఉంటున్నారు సార్. అది సుప్రీంకోర్టులో కూడా 504 జీవో ప్రకారం జాబ్ ఇవ్వాలి, క్వాలిఫైడ్ వాళ్ళకు జాబ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది సార్. మనకు హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది సార్. అది డబ్బులు తీసుకోనండి జాబ్ కాదని మొన్న ముఖాముఖిలో 8వ తారీఖు నాడు ముఖాముఖిలో మీటింగ్ పెట్టారు సార్. ఓకే సుధాకర్ గారు, వాళ్ళ ఫాదర్ చనిపోయారండి నక్సల్స్ ఎదురు కాల్పుల్లో. అయితే ఉద్యోగం ఇవ్వాలని సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా కలెక్టర్ డబ్బులు తీసుకోండి జాబ్ కాదా అని చెప్పి ముఖాముఖిలో చెప్పారు అని అంటున్నారు. సుధాకర్, అంటే ఇప్పుడు నేనంటే ఇంత షార్ట్ టైంలో విషయం పూర్తిగా తెలియకుండా నేను సమాధానం చెప్పలేను. బెటర్ మీరు ఒక్కసారి అక్కడ మీరు సుదర్శన్ రెడ్డి గారిని కలిసినా పర్వాలేదు, మీ దగ్గర లేదు ఒక్కసారి నన్ను నేరుగా వచ్చి కలవండి ఉదయం పూట. మీకు తప్పకుండా సాయం చేయడానికి చట్టపరంగా ప్రభుత్వపరంగా మా పూర్తి సహకారాన్ని అందిస్తాం. హరీష్ రావు గారు, అనేక మంది ఎస్ఎంఎస్ల ద్వారా తమ ప్రశ్నలు పంపారు. ముఖ్యంగా వృద్ధులందరికీ కూడా పెన్షన్ వయసు 65గా నిర్ణయించడం సబబేనా అని చెప్పి రామ్ వరంగల్ నుంచి పంపించాడు. ఇంకొకళ్ళు వచ్చి మీరు మీ తెలంగాణ పార్టీకి సంబంధించి తెలంగాణ సెంటిమెంట్ని ఎన్ని రోజులు ఉపయోగించుకున్నారు, ఉద్యమ సమయంలో మీరు ఉపయోగించిన భాష సరైందేనా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ అంటున్నారు, ఇది న్యాయమేనా అని చెప్పి అంటున్నారు. ఒకటి, వృద్ధుల విషయంలో కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. 65 ఏళ్ళు గతంలో ఉన్నటువంటిదే. 65 ఏళ్ళు అనేటువంటిది ముందు నుంచి ఉన్నటువంటి విధానాన్నే కొనసాగిస్తూ 200కు బదులు నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం ద్వారా కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి ప్రయత్నం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 1000 రూపాయల పెన్షన్ వృద్ధులకు లేదు. వృద్ధులు వితంతువులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆ కుటుంబాలకు ఆసరగా అండగా నిలబడాలని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత ఇంకో మిత్రుడు ఇతర పార్టీలు ప్రతిపక్షాలు లేకుండా ఎవరూ చేయలేము, అది అనుకుంటే కూడా అది పొరపాటు. అంటే ఈరోజు జరుగుతున్న ఆకర్షణలో ప్రతిపక్షాలు లేకుండా చేయడమే మీ మంచి ఉద్దేశం? ప్రశ్న మీరు వేసింది, చాలా మంచి ప్రశ్న. అందులో ఆకర్షణలో కూడా మీరు కీలక పాత్ర వహించారు అని చెప్పి కూడా ఇప్పుడు ఈ మాట అంటున్నది, ఆకర్షణ అంటున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరితే అది అభివృద్ధి మంత్రం. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా చేరితే ఇది ఆకర్ష్. ఇది ఎక్కడదండి? ఇదేం విధానం నేను అడుగుతా ఉన్నా. మీతో చేరితే అభివృద్ధి, మాతో చేరితే ఆకర్ష. మీ దగ్గర ఇతర పార్టీలు చేరితే ఒప్పు, మా దగ్గర ఇతర పార్టీల వాళ్ళు చేరితే తప్ప. ఇది ప్రిన్సిపల్ అనేది అన్ని పార్టీలకు ఒకటే ఉండాలి. నిజానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వేరు, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పక్క రాష్ట్రం పార్టీ అయిపోయింది. దాని ఐడెంటిటీ లేదు. సో ఆ పార్టీలో ఉనికి లేదు. ఇవాళ ఎవరైనా ప్రజల మనోభావాలకు అనుగుణంగా కానీ తమ నియోజకవర్గాల అభివృద్ధి గురించి కానీ వాళ్ళు టీఆర్ఎస్లో వచ్చి చేరితే దాని ఆకర్షణ ఎట్లా అంటారు? ఇదంతా కూడా అవాస్తవం. డెఫినెట్గా మరి ఒక తెలుగుదేశం నుంచే కాదు కదా,
బీఎస్పీ నుంచి ఒకరిద్దరు చేరినారు, కాంగ్రెస్ నుంచి ఒకరిద్దరు చేరినారు. ఎవరు చేరినా రాజకీయాల్లో, రాజకీయ పార్టీల్లో ఎవరైనా రాజకీయాల్లో వచ్చినప్పుడు చేర్చుకోవడం అనేది ఇవాళ కొత్తగా జరిగింది కూడా లేదు కానీ కదా. గతంలో మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు మీరు న్యాయ పోరాటం కూడా చేశారు, అనేక రోజులు దీనికి సంబంధించి మాట్లాడారు. అప్పుడు కూడా ఇదే ఆనాడేమో స్టాండ్ మీద. ఉద్యమం అది. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, అడ్డుకోవడం కోసం జరిగినటువంటి పోరాటం. ఈరోజు వారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ అభివృద్ధిని కాంక్షిస్తూ తమ నియోజకవర్గాల గురించి కానీ లేదు, ఇంకో విషయం చాలా స్పష్టంగా ఆయన చెప్పినారు, నేను టీవీలో చూస్తూ ఉంటే ధర్మారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు అంతర్గత సమావేశాల్లో కరెంటు రాదు, నేను ఆపేసిన, కరెంటు ఇబ్బందుల్లో ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో, మీరు పోయి కొట్లాడండి, బదనాం చేయండి అని. అంటే వాళ్ళని ఆత్మవంచన చేసుకొని కొట్లాడమని చెప్తున్నాడు ఆయన. ఇలా 54% కరెంటు లోయర్ సీలేరులో ఆపినా, కృష్ణపట్నం ఆపినా తెలంగాణలో కరెంటు ఉండదు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, మీరు పోయి గొడవ చేయండి, కొట్లాడండి, నేను ఇక్కడ ఆపుతా అంటే తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళుగా మేము ఆత్మ చంపుకొని ఆ పార్టీలో ఉండలేక బయటకు వచ్చినాము, వాస్తవాలు ఇవి అని చెప్పి మేము చెప్పలేము. నిన్నటిదాకా తెలుగుదేశంలో ఉండి బయటకు వచ్చిన తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంటే ఈ గడ్డ మీద పుట్టి ఈ ప్రాంతాల్లో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి పక్క రాష్ట్రం చేసేటువంటి కుట్రల్లో ఈ ప్రజలు బలి కావద్దని చెప్పి మేము నిలబడుతున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవాలు వాళ్ళు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా అనుకోవాలి? తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, అదేవిధంగా తెలంగాణ ఫలితాలు చూస్తే అందరు కూడా సంతోషించారు తెలంగాణ ఫలితాలు చూసి. ఎందుకంటే అన్ని పార్టీలకు కూడా ప్రాతినిధ్యం లభించింది తెలంగాణ అసెంబ్లీలో. కానీ ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాలకే వచ్చింది, మిగిలిన పార్టీలే. దాన్ని చూసి జనరల్గా రాజనీతిలో ఖచ్చితంగా ప్రతిపక్షాలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అంటారు. ఈ రోజు చూస్తే ప్రతిపక్షాలు తెలంగాణలో వీక్ అయిపోతున్నాయి, అందరూ కూడా అధికారం పక్షం వైపు నడుస్తున్నారు. ఇది ఎంతవరకు ఎట్లా అనుకుంటారు మీరు? కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం, బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది. కొద్దిమంది ఇవాళ చంద్రబాబు ఒక తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు తమ నాయకుడి యొక్క వైఖరి నచ్చక, తన నాయకుడు తెలంగాణ ప్రాంతానికి చేస్తున్న అన్యాయాన్ని కళ్ళతో చూస్తూ మనసు చంపుకొని అక్కడ ఉండలేక వాళ్ళు బయటకు వస్తున్నారు. అంతే తప్ప ప్రతిపక్షాలు లేవని ఎట్లా అంటారండి? ప్రతిపక్షాలు లేకుండా ఉంటుందా అసలు ఈ ప్రజాస్వామ్యంలో? ప్రతిపక్షాలు లేకుండా చేయడం ఈ దేశంలో నెహ్రూకు, ఇందిరాగాంధీకి ఎవరికి సాధ్యం కాలేదు, ఎవరికి కాదు. అది కరెక్ట్ కాదు. అల్టిమేట్గా మా టీఆర్ఎస్ పాలసీ ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు గెలవాలి, ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. అదే మా పాలసీ. మేము ఈ ఎమ్మెల్యేల వెంట పడాల్సిన అవసరం టీఆర్ఎస్కి ఎంత మాత్రం లేదు. ఎవరైనా వస్తే డెఫినెట్గా తీసుకుంటాం, స్వాగతిస్తాం, ఎవరు వచ్చినా మేము కాదనం. కానీ ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వం ఉంటుంది, ఎమ్మెల్యేలతో ప్రతిపక్షాలు లేకుండా చేయడం ద్వారా మేము ఉంటామని మేము అనుకోవడం లేదు. మేము మా మేనిఫెస్టోను 100% అమలు చేయడం ద్వారా, తెలంగాణ పునర్నిర్మాణాన్ని బాగా చేయడం ద్వారా, పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా, రైతుల్ని ఆదుకోవడం ద్వారా మేము అన్ని వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకు, ఉన్నటువంటి వర్గాలలో ఒక చైతన్యాన్ని, ఒక మార్పును, వారి జీవితాల్లో ఒక వెలుగును తేవడం ద్వారా మా ప్రభుత్వం నిలబెట్టుకునే దిశగా, మళ్ళీ 10 కాలాలు నిలబడే దిశగా మేము ఆలోచన చేస్తాం. ఆ విజన్ మా పార్టీకి క్లారిటీ ఉంది. మీరు చూడండి, మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని 3 నెలల్లోనే ఇన్ని పథకాలు అమలు చేసినాం. మేము 5 ఏళ్ళు అధికారంలో ఉన్న, పోయిన 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఒక్కటి కూడా అమలు చేయలే. కానీ మా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అధికారులు లేకపోయినా, ఇబ్బంది ఉన్నా, ఒక్క కాలు మీద నడుస్తున్నా ఇవాళ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెడతా ఉన్నాం. ఎన్ని స్టార్ట్ అయినాయి? దళితులకు 3 ఎకరాల భూమి స్టార్ట్ అయిందా లేదా? ఈరోజు రుణమాఫీ స్టార్ట్ అయిందా లేదా? ఎర్రజొన్నలకు 11.5 కోట్లు ఇచ్చామా లేదా? 480 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ అయిందా లేదా? ఇవన్నీ కాకుండా ఇలా ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పండుగలకు ఎంత గౌరవం ఇచ్చినాం. తెలంగాణ అమరులు పివి నరసింహారావు గారు, కాళోజీ గారు, కొమరం భీమ్ గారు, ఇలాంటి గొప్ప పోరాట యోధులను ఇలా గుర్తిస్తూ ఇలా ప్రభుత్వం వారి గౌరవాన్ని, వారి ఔన్నత్యాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు జాతీయ జెండాను మనము గోల్కొండ మీద ఎగరేసుకుంటే ఎన్ని లక్షల కుటుంబాలు ఎంత సంతోషపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రకంగా ఒకవైపు చేస్తున్నాయి. ఇంకోవైపు ఈ 1వ తేదీ నుంచి ఇలా బియ్యం కోటా పెంచే ప్రయత్నం చేస్తున్నాం, 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా బాగా మేము పనిచేస్తాం. మా ఆలోచన ప్రజలకు మేము ఎన్నికల ముందు ఏ మాట అయితే ఇచ్చామో ప్రతి మాటను అమలు చేసే దిశగా మా ప్రభుత్వ ఆలోచన. తండాలను గ్రామ పంచాయతీ చేయడం, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసేటువంటి విషయం కావచ్చు, ఇలాంటి అనేక విషయాల మీద మాకు క్లారిటీ ఉంది. వాటన్నిటి మీద కూడా మేము ముందుకు. ఓకే, జైపాల్ రెడ్డి కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు చెప్పండి. నమస్కారం అండి. జైపాల్ రెడ్డి గారు నమస్కారం. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రశ్న సూటిగా అడగండి. చాలా బాగుంది. హలో సార్, చెప్పండి జైపాల్ రెడ్డి గారు.
మీ ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది సార్. ఆ, మా క్వశ్చన్ ఏంటంటే ఈ కరెంటు విషయంగా సరే ఖరీఫ్లో ఏదో కొంత వర్షాలు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. రబీలో మాత్రం మీరు ఎన్ని గంటలు కరెంట్ ఇస్తారో మాకు క్లారిటీగా చెప్తే మేము వేసుకునే పంటలు ఏందో క్లారిటీగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అదేంటంటే ఎస్ఆర్ఎస్పి కింద ఉన్న అది కాబట్టి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిండలేదు ఈసారి. కాబట్టి మీరు క్లారిటీగా 2 గంటల 3 గంటల 5 గంటల ఎంతో క్లారిటీగా మాకు రబీలన్నా మీకు చెప్పగలిగితే మేము ఏ పంటలు వేసుకోవాలో మేము కరెక్ట్గా ఆలోచించి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అదొకటి మీరు నిర్ణయిస్తే చాలా బాగుంటుందని నేను. మంచి మాట స్పష్టంగా చెప్పారు జైపాల్ రెడ్డి గారు. నిజంగా మీరు వాస్తవానికి రైతుకు స్పష్టత ఉండడం చాలా అవసరం. అంటే ఈ లేకపోతే మళ్ళీ పంటలు ఎండిపోయి పెట్టుబడి నష్టపోయి రైతు ఇబ్బంది పడతాడు అనేటువంటి మాట వారు చెప్పినారు. ఇంకో మాట కూడా మీరు గమనించాలి జైపాల్ రెడ్డి గారు. నిజానికి ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు తక్కువ ఉన్నా మీకు కొంత ఇబ్బంది జరుగుతుంది దృష్టిలో పెట్టుకొని గత వారం రోజుల నుంచి నీళ్లు విడుదల చేశాం. ఎస్ఆర్ఎస్పి నుంచి ఇటు వరద కాలువ నుంచి నీళ్లు విడుదల చేసి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో టేల్ అండ్ పెద్దపల్లి మంతని జమ్మికుంట వరకు కూడా నీళ్ళు ఇచ్చి మీ పంటల్ని కాపాడే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం తీసుకున్నది. బహుశా మీరు అది గమనించే ఉంటారు. కరెంటు విషయంలో కూడా మీరు చూస్తుంటారు. రైతులకు ఇబ్బంది కలగొద్దు, ఈ ఖరీఫ్లో చివరి దాకా పంట కాపాడాలనే ఉద్దేశంతో పరిశ్రమలకు 2వ రోజు కూడా కోత విధించి రైతులకు కనీసం 6 గంటలు తగ్గకుండా ఈరోజు ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదేవిధంగా రబీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో సమీక్షించుకొని ప్రభుత్వం మీరు పంట వేయడానికంటే ముందే ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా వరి కంటే ఆరుతడి పంటలను ఎక్కువ ప్రోత్సహించడం కానీ. ఇక్కడ 2 సమస్యలు వస్తున్నాయి జైపాల్ రెడ్డి గారు. ఒకటి కొంత కరెంట్ ఇబ్బంది ఉంటే, రెండవది భూగర్భ జలాలు కూడా లేవు. చాలా చోట్ల కూడా భూగర్భ జలాలు లేక కూడా పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు రబీలో కూడా కొంత కరువు ఉంది. వాస్తవానికి మన కృష్ణానదిలో కొంత నీళ్లుండి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్కు బాగా కృష్ణా నదిలో నీళ్ళు వచ్చి ఇవ్వగలుగుతున్నాం. కానీ కరీంనగర్, పార్ట్ ఆఫ్ మెదకు, పార్ట్ ఆఫ్ నల్లగొండ, పార్ట్ ఆఫ్ ఆదిలాబాదు, నిజామాబాద్లో బాగా కరువు ఉంది. వాస్తవానికి డ్రింకింగ్ వాటర్ కూడా స్కేర్సిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల రైతులకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ పంటలు వేసుకోవాలి, ఏ స్థాయిలో విస్తీర్ణం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎంత కరెంటు ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది అనేటువంటి విషయం మీద మీరు మంచి సూచన ఇచ్చినారు. దీని మీద ఒక స్పష్టతతో ప్రభుత్వం నేను క్యాబినెట్లో కానీ మా వ్యవసాయ శాఖ మంత్రితోని విద్యుత్ శాఖ అధికారులతో కూడా మాట్లాడి ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాం. బెల్లంపల్లి నుంచి సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ గారు. సార్ సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి. మరి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సార్, బెల్లంపల్లి మండలం సార్. చెప్పండి. అయితే సార్ ఇక్కడ చెరువు సింగరైన వాటర్ వస్తాయి సార్. అయితే ఆ వాటర్ కొంచెం మా చెరువుకి వేస్తే ఒక 300 ఎకరాలు దోపసలు వండుతాయి సార్, 2 పంటలు. తప్పకుండా. మీ చెరువు పేరేంది? చెరువుది సింగరైన వాటర్ మాకు ఇవ్వట్లేదు సార్. సింగరేణి వాటరా? అవును సార్. లోపల నుంచి బయటకు వచ్చే వాటర్ మా చెరువులోకి వేయట్లేదు సార్. ఓకే ఓకే. నేను మాట్లాడతా సత్యనారాయణ గారు, మాట్లాడి తప్పకుండా మీకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. హరీష్ రావు గారు ఎస్ఎంఎస్ నుంచి కూడా మనకి అనేక ప్రశ్నలు వచ్చున్నాయి. నాగరాజు కోదాడ నుంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మేము అంతా ఎప్పటి నుంచో జాబుల కోసం ఎదురు చూస్తున్నాము, ఎప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఇంకో క్వశ్చన్ కూడా దీనికి సంబంధించి ఫీజులు పే చేస్తామంటున్నారు. ఇంతవరకు ఫీజులు ఎవరికి రాలేదు, ఇప్పుడు మేమే ఫీజులు కట్టాలంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేలాగా ఆదేశాలు ఎప్పుడు జారీ చేస్తారు? 2 నిజంగా చాలా మంచి ప్రశ్నలు నాగరాజు గారు ఇంకో మిత్రుడు వేసినారు. నాగరాజు గారు, ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పని మేము ప్రారంభించడం జరిగింది. బహుశా ఒక వారం 10 రోజుల్లోగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకం జరిగిపోతుంది. వాస్తవానికి మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అధికారులకు. ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, రెగ్యులర్గా ఎన్ని ఖాళీగా ఉన్నాయి గుర్తించండి అని చెప్పినారు. రెండవది, కొన్ని డిపార్ట్మెంట్లలో కొత్త పోస్టులు కూడా అవసరం ఉన్నాయి. వాస్తవానికి ఇరిగేషన్లో కానీ, మార్కెటింగ్లో కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని చోట్ల కొత్త పోస్టులు కూడా అవసరం ఉన్నాయి. అవి కూడా ఎన్నెన్ని పోస్టులు కావాలి, దానికి ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది, ఆ వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఇవ్వండి అని చెప్పి అధికారులను ఆదేశించారు. నిజానికి దీంట్లో కూడా ఇబ్బంది ఏం జరుగుతూ ఉందంటే, మనకు డిపార్ట్మెంట్ హెడ్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ లేక వేగంగా ఇవ్వడంలో కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. బహుశా నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే ఐఏఎస్ అధికారులు మనకు వస్తున్నారు 142 మంది అని ఈరోజు పత్రికల్లో, టీవీలో పొద్దున మనం వార్తలు చూసాం. బహుశా వాళ్ళు ఈ వారం రోజుల్లోగా వస్తే తొందరగా ఆయా డిపార్ట్మెంట్లకు వేసి పూర్తి సమాచారాన్ని తెప్పించి
అతి త్వరలోనే ఉద్యోగాల భర్తీకి దీనికి ప్రభుత్వం సంబంధించి notification ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి హరీష్ రావు గారు. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎప్పుడు పర్మనెంట్ చేస్తారు? జీతాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నాం, పెంచాలని మనవి అని అశోక్ మహబూబాబాద్ నుంచి. అదేవిధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎందుకంటే ఎంతోమంది యువకులు కానీ విద్యార్థులు కానీ యూనివర్సిటీల నుంచి అందరూ కూడా 2-3 ఏళ్ళు పబ్లిక్ నోటిఫికేషన్స్ ఎక్కువ గ్రూప్ 1 కానీ అన్నీ ఈ 2-3 ఏళ్లలోనే వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. అవన్నీ పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు వాళ్ళు. వయసుని అన్నిటినీ కూడా, అంటే వయసు దాటిపోతున్న అన్నీ కూడా పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అని. బహుశా ఈ నెలాఖరికల్లా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా నిరుద్యోగ యువకులు ఇటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, రకరకాల ఇబ్బందులు సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్నారు. కనుక ఈ ఒక్కసారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎక్కువ ఇవ్వాలనేటువంటి ఒక పాజిటివ్ ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. డిఎస్సి కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లో గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 అన్ని ఉద్యోగాలకు కూడా తొందరలోనే నోటిఫికేషన్ ఇస్తాం. దాని విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, పాజిటివ్గా కూడా ఉంది. నిరుద్యోగ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను ఇటు ప్రభుత్వ పరంగా, అటు ప్రైవేట్ రంగంలో, ఇటు ఐటీ రంగంలో తేవడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కుమార్ వరంగల్ అవుట్ సోర్సింగ్ విషయానికి వస్తే మేము చాలా స్పష్టంగా ఉన్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పాము. అవుట్ సోర్సింగ్ చేసే అవకాశం లేదు. దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, కొన్ని నిబంధనలు కూడా అడ్డుగా ఉన్నాయి. ఆ విషయంలో ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పాము. ఎందుకంటే చెప్పింది ఖచ్చితంగా చేయాలి అనేటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం మాది. ముందుగా కాంట్రాక్ట్ ఉద్యోగుల వరకే చేస్తాం. అవుట్ సోర్సింగ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నోటిఫికేషన్స్ లో మీరు జారీ చేయబోయే నోటిఫికేషన్లో వీళ్ళకి ఏమన్నా రిలాక్సేషన్ కానీ కొంత ప్రత్యేక వెయిటేజ్ కానీ అలా వెయిటేజ్ విషయంలో కానీ తప్పకుండా పరిశీలిస్తాం. ఇక కుమార్ వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు, చెప్పండి కుమార్. కుమార్ చెప్పండి. మేడం గారు సార్తో మాట్లాడుతున్నాండి. కుమార్ గారు నమస్కారం, చెప్పండి. సార్ జై తెలంగాణ సార్. జై తెలంగాణ సార్. మనకు తెలంగాణ సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ప్రశ్న అడగండి సూటిగా. సార్ మన తెలంగాణలో మనకు నూతనంగా ఏర్పడిన తెలంగాణ అర్థమైన పనులు చేస్తున్నాయి సార్. చెప్పండి. మనకు తెలంగాణలో సార్ ఈ టీడీపీ నాయకులకు అసలు వారికి జీవించే పనులను బట్టి సార్ మన దగ్గర ఒక తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి కొత్తగా నూతనంగా ఏర్పడిందంటే మనకి ఎందరికో ఎంతో సంతోషకరమైన విషయం సార్. కానీ వీళ్ళు పని కట్టుకొని చంద్రశేఖరరావు గారిని ఎప్పుడు ఏ ఛాన్స్ వస్తే అప్పుడు సార్ మాట్లాడడానికి వీళ్ళకి ఎక్కడ పని లేదు ఉంటారు సార్. వీళ్ళకు ఆంధ్ర పార్టీ నాయకుల మోర్చా నీళ్లు కాకుండా మన తెలంగాణ సపోర్ట్ చేయకుండా ఆంధ్ర పార్టీలకు సపోర్ట్ చేయకుండా వీళ్ళకి ఎంతకైనా పద్ధతి కాదు సార్ ఇది. ఇప్పుడు ఒకటే విషయం కుమార్ గారు, ప్రజలకు కూడా స్పష్టత ఉంది. ఎప్పటికైనా హైదరాబాద్ మీద, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల మీద చంద్రశేఖరరావు గారికి ప్రేమ ఉంటుందా, చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ ఉంటుందా? దీని ఒకే ప్రశ్నలో సమాధానం వస్తుంది. చంద్రబాబు నాయుడుకి ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటుంది తప్ప తెలంగాణ ప్రజల మీద ఆయనకు ప్రేమ ఉండదు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పనిచేసే తెలంగాణ తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఇలా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బేసిక్గా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలి, ఈ రాష్ట్రంలో పరిపాలన సజావుగా జరగద్దు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియో ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఇండస్ట్రియలిస్టులు పోతే, తెలంగాణలో ఎందుకు పరిశ్రమలు పెట్టొద్దు అని. ఎప్పుడో జరిగిన బాంబ్ బ్లాస్ట్లను, గోకుల్ చాట్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్లను చూపించి ఇక్కడ కరెంట్ ఉండదని, ఇంకోటి ఉండదని, మీరు పరిశ్రమలు పెట్టొద్దని చెప్పేటువంటి నాయకుడి నాయకత్వంలో వీళ్ళు పనిచేయడం చాలా బాధాకరం. బహుశా కానీ ప్రజలకు ఆ స్పష్టత ఉంది, ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు, ప్రజలు ఆలోచించుకోగలుగుతారు. అందుకే మొన్న మెదక్ ఎన్నికల్లో మీరు అన్నట్టుగా వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు వీళ్ళని నమ్మలే, వీళ్ళని 3వ స్థానంలోకి నెట్టివేసినటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. మీరు మంచి సూచన చేసినారు, బహుశా ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. హరీష్ రావు గారు, నాదొక క్వశ్చన్. ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వము. అటు వాళ్ళతో పాటు అలయన్స్లో వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు లాంటి సీనియర్ లీడర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో 2 రాష్ట్రాలు కూడా కొత్తగా ఎమర్జ్ అయినాయి. 2 రాష్ట్రాలు నిధులు అన్నిటికీ పోటీ పడతాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి మీరు ఆంధ్రతో పోటీ పడి ఎలా తీసుకురాగలరు? ఇప్పుడు ఒకటి సింపుల్ అండి, నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి గుజరాత్ అభివృద్ధి జరిగిందా లేదా?
కమిట్మెంట్ కావాలి, పాలసీస్ కావాలి తప్ప దాంట్లో ఎవరున్నారనేటువంటిది చాలా ముఖ్యం కానే కాదు. ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంగా మా ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా ఢిల్లీలో ఉన్నారు. అక్కడ కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఉండేటువంటి ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా వారు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఒకనాడు మోడీ గారు కేంద్రం మీద పోరాడిండు రాష్ట్రాల హక్కుల గురించి ముఖ్యమంత్రి గారుగా. మరి ఆ పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు ఒక రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఒక రాష్ట్రానికి పెద్దపీట వేయడం కరెక్ట్ కాదు. ఇలా కేంద్రం కూడా ఏం చేసింది, ఇచ్చిన 2-3 కేంద్ర మంత్రి పదవులు ఆంధ్రప్రదేశ్కే ఇచ్చి తెలంగాణ నుంచి అసలు ఒక్క మంత్రి పదవి కూడా ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రిప్రజెంటేషన్ లేకుండా పోయింది కేంద్ర ప్రభుత్వంలో. భవిష్యత్తులోనైనా వాళ్ళు ఆలోచిస్తారు, తప్పకుండా తెలంగాణకు కూడా అవకాశం ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. బట్ మేము తెలంగాణ ప్రభుత్వంగా సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి, తెలంగాణకు రావాల్సిన న్యాయమైనటువంటి వాటాను కానీ, క్లియరెన్సెస్ కానీ, మాకు రావాల్సినటువంటి ప్యాకేజీలు కానీ, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతి రూపాయి కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం, పర్సూ చేస్తాం. చిత్తశుద్ధితో కేంద్రంతో సంప్రదిస్తూ ఉంటాం. పిసి కుమార్ హనుమకొండ నుంచి లైన్లో ఉన్నారు. చెప్పండి కుమార్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హరీశ్రావు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్ నేను హనుమకొండ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. దురదృష్టం సార్, సో మన అధికారికంగా తెలంగాణ ప్రకటించినప్పుడు నేను మన తెలంగాణలో లేకపోయినా నేను పక్క రాష్ట్రంలో ఉండే సార్. అప్పుడు కర్ణాటకలో ఉండే. అక్కడ మేము చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం సార్ దాన్ని. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. తెలంగాణ ప్రతి ఒక్కరు ఫోన్ చేసిన వాళ్ళు కరెంటు గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం 2-3 నెలలు కాదు సార్, 2-3 యుగాలు, 2-3 దశాబ్దాలైనా కరెంటు కాదు, దేనికోసమైనా భరిస్తాం సార్. ఓకే, అదే తమ్ముడు, ఇబ్బంది కూడా కలగనియదు. మీరు మీ కమిట్మెంట్కు ధన్యవాదాలు. అయితే ఈ ఇబ్బందులు కూడా ఎక్కువ రోజులు ఉండవు కుమార్ గారు. బహుశా 1 సంవత్సరంలోగా మనకు సింగరేణి భూపాలపల్లిలో 1000 మెగావాట్లు, సింగరేణిలో 600 మెగావాట్లు భూపాలపల్లిలో వస్తుంది. 1 సంవత్సరంలోగానే మనకు 1600 మెగావాట్లు వస్తే ఈ రోజు కంటే కొంత ఇబ్బంది తగ్గుతుంది. 2వ సంవత్సరానికి మరికొంత వస్తుంది. 3వ సంవత్సరానికి అయితే తెలంగాణను ఒక సర్ప్లస్ పవర్ స్టేట్గా, అంటే కరెంటు ఇబ్బందులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం మార్చుకుంటాము. ఇది తాత్కాలికమైందే, ఇది ఎప్పటికీ ఉండే ఇబ్బంది కాదు. దీని మీద టాప్ ప్రియారిటీ అంశంగా ప్రభుత్వం గమనించింది. ఈ నెక్స్ట్ ఇయర్కు కొంత మెరుగైంది, 2వ సంవత్సరానికి మరింత మెరుగైంది, 3వ సంవత్సరానికి అసలు విద్యుత్తు ఇబ్బంది ఈ రాష్ట్రంలో ఉండదు. ఆ ఇబ్బంది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నిజాయితీగా మనకిచ్చే 54% వాటా ఇచ్చిండుంటే ఇంత ఇబ్బంది ఉండుండేది కాదు. ఉద్దేశపూర్వకంగా ఇవాళ విద్యుత్ ఉత్పాదన కేంద్రాలన్నీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ చేతుల్లో ఉండడం ద్వారా ఇవాళ మనని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా బొగ్గంతా మన దగ్గర ఉన్న విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు ఇక్కడ పెట్టకుండా అక్కడ వాళ్ళు పెట్టుకొని ఇవాళ మనను కొంతమేరకు ఇబ్బంది పెట్టగలిగే స్థితిలో వాళ్ళు ఉన్నారు. బట్ ఇది ఎంతో కాలం కాదు, కొద్ది కాలం మాత్రమే. మన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు కూడా త్వరలోనే వస్తాయి, మన ప్రజల కష్టాలు తీరుతాయి. 99 స్టూడియోలో హరీష్ రావు గారితో మాట్లాడడానికి అనేక మంది ఎస్ఎంఎస్ల ద్వారా తమ ప్రశ్నలు పంపించారు. అదేవిధంగా కాలర్స్ ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరితోటి మాట్లాడే ముందు ఓపెన్ టాక్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. చందు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. చెప్పండి చందు. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. హరీష్ గారితో మాట్లాడుతున్నాను. నమస్తే చందు గారు, చెప్పండి. నమస్కారం సార్. సార్ మీరు మా మంత్రి బాధ్యతలు స్వీకరించి చాలా సంతోషిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మేము కూడా మీడియా సిద్దిపేట నియోజకవర్గం నంగళూరు మండలం దగ్గర సార్. ఇక్కడ మీరు సార్ మీ తరఫు నుంచి మేము 3 టికెట్లు, మీరు మీ తరఫు నుంచి నేను 3 కోరుకుంటున్నాను సార్. మీ తరఫు నుంచి ఒకసారి మీ క్వశ్చన్ రిపీట్ చేయండి చందు. తప్పకుండా సార్. మీ ప్రభుత్వం తరఫున పేద కూలీలకి ఏమన్నా సహాయం అందుతుందని ఆశిస్తున్నాను. పేద పిల్లలకు సహాయం చేయాలని అనుకుంటున్నారు మీరు? సార్ పేద కూలీలకి, ఎందుకంటే సార్ మీరు రైతులకి అండ్ మా విద్యార్థులకి అన్నింటికి మీరు సాయం చేస్తున్నారు. మామూలుగా ఇక్కడ హైదరాబాద్ ఉండే పేద కూలీల గురించి అండ్ మళ్ళీ ఇంకొకటి సార్, మీరు మామూలు ఇప్పుడు హైదరాబాద్ లో బెగ్గర్ చాలా ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు చాలా మంది హైదరాబాద్ లో రోడ్లు ప్రతి ఒక్కరు చాలా మంది ఇక్కడ అడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు మన తెలంగాణలో ఒకరు అడుకున్న వాళ్ళు ఎవరు లేకుండా మీరు చూడాలి సార్ దానికి. అండ్ 3వ సార్, మన దగ్గర అవినీతి అయినా సార్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ కార్పొరేట్ ప్రతి ఒక్క దగ్గర అవినీతి సొమ్ము చాలా సొమ్ము ఉంది సార్. దాని గురించి మీరు చర్య తీసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే చందు గారు,
తెలంగాణలో పేదవాళ్ళకి అదేవిధంగా రైతు కూలీలకి అందరికీ సాయం చేయాలి. అదేవిధంగా హైదరాబాద్లో అనేక మంది భిక్షాటన చేస్తా జీవనం కొనసాగిస్తున్నారు, వాళ్ళు లేకుండా చేయాలని అంటున్నారు. అదేవిధంగా అవినీతిని కూడా కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న అవినీతిని కూడా కట్టడి చేయాలి, అవినీతి సొమ్మును తీసుకురావాలి అని మంచి సూచనలు చేశారు చందు గారు. అంటే ఒక బాధ్యత, సామాజిక బాధ్యత మీలో కనబడ్డది. ఐ అప్రిషియేట్ యూ. డెఫినెట్గా ఈ బెగ్గర్స్ విషయంలో కూడా కొన్ని ఆలోచనలు ప్రభుత్వానికి ఉన్నాయి. కొద్దిగా సెటిల్ డౌన్ అయిన తర్వాత దాని మీద ఒక మంచి కార్యాచరణ ప్రభుత్వం తరఫున మేము రూపొందించే ప్రయత్నం చేస్తాం. అవినీతి విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ముందు రాజకీయ అవినీతిని అంతం చేయాలి, స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ బ్యూరోక్రసీ, నెక్స్ట్ ఆ తర్వాత ఉద్యోగులు, అందరిలో కూడా ఈ అవినీతిని రహితంగా మన పరిపాలన అందించాలనే విషయంలో మన ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే కొంత మార్పును బహుశా మీరు చూస్తుంటారు. రాబోయే రోజుల్లో మరింత మార్పును మీరు తప్పకుండా చూడగలుగుతారు. అశోక్ ఆదిలాబాద్ నుంచి ఉన్నారు, చెప్పండి అశోక్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, సార్ మాది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి. మాకు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉన్నాయి సార్. ఈ పొలాలన్నీ నిండిపోతున్నాయి సార్. వాటర్ లేదు, కరెంటు కరెక్ట్ ఇస్తలేదు సార్. మీ ప్రశ్న అర్థం కాలేదు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి చెప్పగలిగితే బహుశా వినగలుగుతాం మేము. సార్ చెప్పండి. అయితే ఓకే, అది సిగ్నల్ సరిగా లేదు అక్కడి నుంచి వచ్చేది. కొన్ని ఎస్ఎంఎస్ నుంచి కూడా అనేక క్వశ్చన్లు వచ్చినాయి. ఒకటి, టీఆర్ఎస్ సింబల్ మీద గెలిచిన కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంగళరావును కాదని తుమ్మలకి మంత్రి పదవి ఎలా ఇస్తారో అది కరెక్టేనా అని చెప్పి వినోద్ కొత్తగూడెం నుంచి అడిగారు. ఇంకొకటి, టీఆర్ఎస్ పార్టీలో చేరితేనే నియోజకవర్గానికి నిధులు ఇస్తారా, టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉంటే నిధులు ఇవ్వరా అని చెప్పి ఇంకొకళ్ళు క్వశ్చన్ అడిగారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలు అవసరం లేదా, ఇది ఆల్రెడీ మీకు చెప్పారు. దీనికి బేసిక్గా జలగం వెంకట్ గారి విషయంలో ఇంకా ప్రభుత్వం, అది ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్, ఆఫ్ కోర్స్ అది నేను ఆన్సర్ చేయగలిగేటువంటి ఇష్యూ కాదు. కానీ ఇప్పటివరకు అటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మంచి పరిపాలన అందించడానికి దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు తన క్యాబినెట్ను వారు ఎన్నుకోవడం జరుగుతుంది. సో బహుశా ఎవరెవరిని ఎట్లా ఉపయోగించుకోవాలి, వెంకట్ గారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలి, ఇతరుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో ముఖ్యమంత్రి గారికి స్పష్టత ఉంది. వారికి కూడా తగిన గౌరవం, సముచిత ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. అదేవిధంగా నిధుల విషయానికి వస్తే బహుశా గత ప్రభుత్వాలు ఏం చేసినాయో మీ అందరికీ తెలుసు. స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరా, మా వడగళ్ళ వానబడ్డ రైతుల కంటే ₹1 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోండి అని నిండు శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, ఆ రోజు తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి ఇదే మంత్రులు, ఇదే పొన్నాల లక్ష్మయ్య గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈరోజు డీకే అరుణ గారు కానీ ఆ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి మా ముఖ్యమంత్రి గారు మీరు గమనించే ఉంటుంటారు, ఇవాళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల కోసం కమిటీలు, రేషన్ కార్డుల కోసం కమిటీలు, ఇంకా ప్రతి దాంట్లో కూడా రాజకీయ కమిటీలు, రాజకీయ పార్టీల తరఫున అధికార పార్టీ కార్యకర్తల్ని పెట్టుకుంటూ వాళ్ళు పేద ప్రజలకు ఇచ్చేటువంటి పథకాల్లో కూడా కమిటీలు పెట్టారు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అటువంటి కమిటీలు పెట్టుకోకుండా పేదలందరికీ కూడా చెందాలి, దానికి పార్టీలు అవసరం లేదు పేదవాళ్ళ విషయంలో అని చెప్పి ప్రతి నిరుపేదకు ఈరోజు వృద్ధులందరికీ ₹1000 పెన్షన్ ఇవ్వాలి, ప్రతి వితంతువురికి ₹1000 పెన్షన్ ఇవ్వాలి, పేదలందరికీ ఈరోజు ఇచ్చే బియ్యం సరిపోతలేదు, బియ్యం కోటా పెంచి పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలి. ఇవాళ ఎస్సీలకు కులంతోనో మన పార్టీతో సంబంధం లేకుండా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల సాగు భూమి ఇవ్వాలి. ఇలాంటి ఒక పథకాలను ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించింది. దీంట్లో పార్టీ లేదు, దీంట్లో ఎటువంటి రాజకీయం లేదు. పేదవాళ్ళందరినీ పేదలుగా చూసేటువంటి మనస్తత్వం మా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఎటువంటి రాజకీయాలకు అందులో అవకాశం లేదు, తావు లేదు. లక్ష్మణ్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. లక్ష్మణ్ గారు చెప్పండి. మేడం నమస్కారం మేడం, సార్తో మాట్లాడతాను ఒకసారి. సార్కి లక్ష్మణ్ గారు చెప్పండి. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. ఇక్కడ నేను మీతో 7 years నుంచి మాట్లాడాలనుకున్నాను సార్. ఈ రోజు నాకు ఛాన్స్ దొరికింది. మీరు ఇలాంటి ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు మాకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మీతో మాట్లాడుతున్నందుకు మాకు చాలా ఆనందం ఉంది సార్. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ BA సార్. ఇప్పుడు హైటెక్ సిటీలో క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే హైటెక్ సిటీలో ప్రతి నెల మాకు 5వ తారీఖు లోపల మన సంతోష్ రెడ్డి సార్ చెట్లు ఇప్పిస్తాని మాకు 3 నెలలు 4 నెలల కింద చెప్పారు సార్. ఇప్పటి వరకు అంటే మాకు ఆగస్టు పైసలు ఇప్పటి వరకు కూడా రాలేదు సార్. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 10 తారీఖున నడుస్తుంది. టెండర్ వాళ్ళు ఎవరు ఏంటి అడిగినా కానీ వాళ్ళు ఇస్తాము, రేపు ఇస్తాం అది అంటారు. ఈ రోజు సాటర్డే సండే వచ్చేసింది, మండే ఇస్తామంటారు.
మండే ఆడితే మళ్ళీ ఇంకో 2 days అని చెప్తారు సార్. మాకు ఏంటంటే నేను చేసిన పని ఎవరి మంత్ 5-10 తారీఖు లోపల మాకు చెక్కులు వచ్చేటట్టు చూడాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. మీరు అనుకున్నది సక్సెస్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం దీనిపైన ఆలోచించి మాకు తొందరగా వచ్చేటట్టు చూడాలని అనుకుంటున్నాం సార్. అర్థం కాలేదు క్వశ్చన్ అర్థం కాలేదు లక్ష్మణ్. నువ్వేదో సమస్య చెప్పావు, హైటెక్ సిటీ దాంట్లో పనిచేస్తున్నాను, వేతనం సరిగా రావడం లేదన్నట్టుగా అర్థమైంది, స్పష్టత లేదు. క్యాబ్ డ్రైవర్ ఉన్నట్టున్నారు. ఒక్కసారి మీరు వీలైతే వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేయండి. నన్ను పార్టీ ఆఫీస్లో కానీ ఇంటి దగ్గర కానీ సెక్రటరియట్లో కానీ తప్పకుండా మీకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక రాజేష్ వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు. రాజేష్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హరీష్ రావు గారు. గుడ్ ఈవినింగ్ అండి. సార్ తెలంగాణ వచ్చిన సాధించడానికి ధన్యవాదాలు సార్ మా తరఫున. థ్యాంక్ యూ అండి. సార్ మేము 2-3 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీతో గురుగ్రామంలో దాదాపు 24 గంటలు పనిచేస్తున్నాం సార్. సార్ అదే మాకు 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ సర్వీస్ అయింది సార్. మరి ఇప్పుడు మా ఫస్ట్ ఏంటి సార్, మీరు 5 సంవత్సరాలు అది సర్వీస్ కాకుండా వాళ్ళకే క్రమబద్ధీకరించాలన్నారు కదా రాకేష్. దేనికైనా ఒక నిబంధనలు, ఒక పద్ధతి పాటించాల్సి ఉంటుంది. ఒకవైపు నిరుద్యోగ యువకులు ఉన్న ఉద్యోగాలన్నీ వీళ్ళకే ఇస్తే మాకెట్లా అనేటువంటి ఆందోళన కూడా ఉంది. సో మీలాంటి వాళ్ళ గురించి కూడా తప్పకుండా ఏదైనా వెయిటేజ్, ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి, మీకు డిఎస్సి కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. అందులో మీరు పార్టిసిపేట్ చేయగలిగితే డెఫినెట్లీ పనిచేసేటువంటి వాళ్ళకు కొంత ఇంటర్వ్యూస్లో వెయిటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీకు కొంత సహాయం ప్రభుత్వం తరఫున వెసులుబాటు కలుగుతుంది. హరీష్ రావు గారు, కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ బ్రీఫ్గా చూద్దాము. ఒకటి, 5 సంవత్సరాల అనుభవం దాటిన వారికి దయచేసి జీతాలు పెంచండి, అలాగే డిఎస్సి జేఎల్ నోటిఫికేషన్స్ విడుదల చేయండి అని చెప్పి నెహ్రూ బయ్యారం నుంచి రాశారు. అదేవిధంగా హోంగార్డు బతుకులు మన ప్రభుత్వం వచ్చినా బాగుపడడం లేదు, దీనిపై మన ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాము అని చెప్పి అంటున్నారు. ఇంకొంతమంది మేము తెలంగాణలో పుట్టి కూడా ఆంధ్రాలో ఉద్యోగం చేస్తున్నాము, దయచేసి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి కొంతమంది రాశారు. తర్వాత 60 సంవత్సరాలు దాటిన వారందరికి కూడా పెన్షన్లు ఇవ్వండి, ఆంక్షలు పెట్టొద్దు అనేది కొంతమంది అడుగుతున్నారు. ఇక 60 ఏళ్ళు నిండిన వాళ్ళందరికి కూడా వృద్ధాప్య పింఛన్లు, పొలం ఉన్నా పింఛన్ ఇవ్వండి, వృద్ధులు వ్యవసాయం చేయలేరు, వృద్ధులను పిల్లలు నిర్లక్ష్యం చేస్తారు, వారిని ఆదుకోండి ప్లీజ్ అని చెప్పి కేశవ్ ఖమ్మం నుంచి. తర్వాత ఎంఈడి విద్యార్థులు ఇంతవరకు ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, చాలామంది నిరుద్యోగులుగానే ఉన్నారు. అదేవిధంగా చేతి వృత్తుల వారి బతుకులు చాలా అధ్వానంగా ఉన్నాయి, వారిని ఆదుకోండి. అదేవిధంగా ఇది మీ శాఖకు సంబంధించిన క్వశ్చన్, ఏఎంఆర్పిలో లెవెల్ కాలువపై ఓసారి దృష్టి పెట్టండి. తప్పకుండా. ఇప్పుడు వృద్ధుల విషయంలో బహుశా మా ముఖ్యమంత్రి గారికి ఉన్నంత కమిట్మెంట్ ఎవరికి లేదు కనుకనే ఈరోజు 1000 రూపాయలు చేస్తాం. నిజంగా చెప్పాలంటే ఈ పెన్షన్స్ను 1000 రూపాయలకు పెంచడం వల్ల 2000 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది. ఈరోజు ఉన్నది 800 కోట్లు అయితే దాదాపు ఇది 2800 కోట్ల నుంచి 3000 కోట్లకు పెరుగుతుంది. అంటే అదనంగా తెలంగాణ ప్రభుత్వం మీద 2000 కోట్ల రూపాయల భారం పడ్డ వృద్ధులను ఆదుకోవాలి, కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు 1000 రూపాయలకు పెంచాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి దయచేసి. మేం చెప్పలేదు, కాగ్ చెప్పింది. ఏం చెప్పింది? మగవాళ్లకు వితంతు పెన్షన్లు ఇస్తున్నారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, ఇందులో అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయి, దీన్ని సరిచేయాలని చెప్పి ఆడిట్ సంస్థ కాగ్ తేల్చి చెప్పింది. సో మేము డెఫినెట్గా మా ప్రభుత్వం ఉద్దేశం ఏంది? పేదవాడికి చెందాలి, నిజమైన వృద్ధులకు చెందాలి, నిజమైన వికలాంగులకు చెందాలి, నిజమైనటువంటి వితంతువులకు చెందాలనేటువంటి కమిట్మెంట్ ఉంది. పథకం పక్కదారి పట్టొద్దు, నిధులు దుర్వినియోగం కావద్దు, పేదవాళ్ళు ఇంకా కొత్తగా ఎంతమంది ఉన్నా కొత్త వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఒక దృక్పథం ప్రభుత్వంలో. దానికి ప్రజల సహకారం కూడా కావాలి. అనర్హులకు చెందడం ద్వారా ప్రభుత్వం ధనం వృధా చేసినట్టు అవుతుంది, అది ఇంకో పేదవాడికి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో దాంట్లో అందరి సహకారం కూడా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. డిఎస్సి కానీ ఇతర నోటిఫికేషన్స్ లెక్చరర్స్ కానీ త్వరలోనే ప్రభుత్వం ఇస్తుంది. దానికి ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది, ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్క పెట్టడం జరుగుతూ ఉంది. వెరీ సూన్ వీ విల్ ఇష్యూ ఏ డిఎస్సి అండ్ అదర్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్. తర్వాత ఏఎంఆర్పి కాలువ మీద దృష్టి పెట్టమన్నారు, తప్పకుండా దాని మీద నేను రివ్యూ చేస్తాను. త్వరలోనే నల్గొండ జిల్లా రావాలనుకున్నాను. మొన్న నాగార్జున సాగర్ వైపు వెళ్ళాం, ఈసారి ఏఎంఆర్పి వైపు వచ్చినప్పుడు రివ్యూ చేసి దాంట్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని తప్పకుండా పరిష్కరిస్తాం. హరీష్ రావు గారు, ఇక ఆర్థిక విధానాలకు సంబంధించి కానీ ఇండస్ట్రియల్ పాలసీస్కి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు అవలంబించిన ఆర్థిక విధానాలే మీరు అవలంబిస్తున్నారనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఎంతవరకు? పొరపాటు. అటువంటి దాంట్లో ఎవరు అపోహపడాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా దానికి చాలా వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అయితే కొన్ని ఇష్యూస్లో ఏదన్నా ఉంటే టు అట్రాక్ట్ ఇండస్ట్రీస్,
మన దగ్గర ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు పెరగాలనేటువంటి విషయంలో ఏదైనా ఒకటి రెండు నిర్ణయాలు అవసరమైతే తీసుకుంటాం తప్ప అటువంటి ఆర్థిక విధానాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పాలసీ కానీ దూరంగా ఉంది. అంటే అభివృద్ధిని సెంట్రలైజ్ చేసే ఒక పాలసీ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది. హైదరాబాద్ చుట్టూ లొకేట్ చేసి గ్రామీణ ప్రాంతాలని నిర్లక్ష్యం చేసి లేదు. ఇప్పుడు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వము 2 రాష్ట్రాల్లో ట్యాక్స్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ఇవ్వబోతా ఉంది. సో మేము ఆ ట్యాక్స్ ఇన్సెంటివ్లో మొత్తం కేవలం హైదరాబాద్ చుట్టూ కాదు ఐడెంటిఫై చేయమన్నప్పుడు చాలా ఆలోచించి చేసాం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఐరన్ ఓర్ ఉంది కనుక అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చే విధంగా ట్యాక్స్ ఇన్సెంటివ్లో ఖమ్మంను చేర్చాం. ఆదిలాబాద్ జిల్లాలో ఐరన్ ఓరు, మ్యాంగనీసు, ఫెర్రో అలైస్ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. సో అక్కడ కూడా దాన్ని కొంత ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ప్రోగ్రామ్ కింద ఏర్పాటు చేశాం. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో చాలా వరకు డైమండ్స్ కానీ తర్వాత క్వాడ్స్ లాంటిది వస్తూ ఉంది. దానికి యూనిట్స్ అక్కడ రావడానికి అవసరమైతే దాన్ని కూడా మేము ట్యాక్స్ ఇన్సెంటివ్ ప్రోగ్రాంలో చేర్చాం. నల్లగొండలో సున్నప్రాయ నిక్షేపాలు ఉన్నాయి, అక్కడ సిమెంట్ ఇండస్ట్రీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో అక్కడ కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్ ప్రోగ్రాం కింద పెట్టాం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రం, రామగుండంలో 2,000 మెగావాట్లు ఉంటేనే అంత బాగా డెవలప్ అయ్యి అంత ఇండస్ట్రీ అక్కడ యాన్సిలరీ ఇండస్ట్రీ వచ్చింది. ఇప్పుడు ఖమ్మంలో 6,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన వస్తే దాదాపు ఒక 30-40 వేల మందికి ఒక విద్యుత్ రంగంలోనే కొత్తగా ఉపాధి అవకాశాలు ఖమ్మంలో పెరగబోతా ఉన్నాయి. అంటే మీరు చూస్తే ఒక్కొక్క జిల్లాలో ఎక్కడెక్కడ అవకాశాలని గుర్తిస్తూ అన్ని జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదో అక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెడదామని, ఏ జిల్లాలో ఒక యూనివర్సిటీ లేదో ఆ జిల్లాలో ఒక యూనివర్సిటీ రావాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను దశల వారీగా 10 జిల్లాల్లో కూడా తెచ్చే దిశగా ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అంటే ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి 10 జిల్లాల్లో వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మీరు చూడండి, ఆర్థిక పరిస్థితి 3 ఎకరాలకు భూమి ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వడం అంటే పెత్తందారుల చేతుల్లో పడావుగా ఉన్నటువంటి భూములను ఒక రైతు కూలీల చేతుల్లోకి తెచ్చి ఆ భూమిని ఉపయోగించాలి, ఆ రైతు కూలీలను రైతులు చేయాలనేటువంటి ఆలోచన. ఇది అటువంటి పాలసీ కాదు కదండి. అంటే మా ఆలోచన కూలీలను రైతులుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది చంద్రబాబు పాలసీగా, చంద్రబాబు కూలీలుగా ఉంచే పాలసీ చేసినాడు గతంలో. కానీ మేము రైతు కూలీలు రైతులుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన వ్యవసాయం దండగా అంటే మేము వ్యవసాయం పండగ అంటున్నాం. ఉచిత కరెంట్ ఆయన సాధ్యం కాదంటే ఉచిత కరెంటు ముమ్మాటికి ఉండాల్సిందే, ఇంకో 2 గంటలు ఎక్కువ ఇచ్చే దిశగా ఆలోచన చేయాలనేటువంటి ఆలోచన మేము చేస్తూ ఉన్నాం. ఆ రోజు రైతులు చనిపోతుంటే వాళ్ళకి హిస్టీరియా రోగం వస్తుంది, రైతులు ఎక్స్గ్రేషియా ఇస్తే ఇంకా మరింత మంది చచ్చిపోతారని వాళ్ళు అవహేళన చేస్తే ఈరోజు మేము రైతులు చనిపోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూ చనిపోయినప్పుడు అవసరమైన ఎక్స్గ్రేషియా ఇచ్చే ఆలోచనలు ప్రభుత్వం. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ ప్రిన్సిపల్స్కు వ్యతిరేకంగానే టీఆర్ఎస్ పుట్టింది. అసలు టీఆర్ఎస్ ఎప్పుడు పుట్టిందండి? చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇది తెలంగాణ రైతుల మీద ఎక్కువ భారం పడుతుంది, తెలంగాణ రైతులు ఇది కట్టలేరు అనేటువంటి దాని నుంచే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆ పాలసీలకు వ్యతిరేకంగానే మా ఉద్యమం ప్రారంభమైంది. డెఫినెట్గా మా ప్రభుత్వం కూడా అటువంటి పాలసీలకు వ్యతిరేకంగానే ఉంటుంది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో గతంలో నక్సల్స్ కూడా మద్దతు ఇచ్చారు, అదేవిధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు పాల్గొన్నారు. నక్సల్స్ ఎజెండానే మేము అమలు చేస్తామని మీరు చెప్పారు. కానీ ఈరోజు కొంతమంది మేధావులు వాళ్ళకి మద్దతుగా సభ పెట్టుకుంటే మీరు ఎందుకు వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు? ఎజెండాను ముమ్మాటికి అమలు చేస్తున్న ప్రభుత్వం. దున్నేవాడికే భూమి అన్నారు. అందుకే ఈరోజు ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాం. 1000 రూపాయల పెన్షన్ పేదవాళ్ళకి ఇవ్వాలంటున్నాం. తండాలను గ్రామ పంచాయతీలు చేయాలంటున్నాం. గిరిజన గోండుగూడాలని కూడా గ్రామ పంచాయతీలుగా గుర్తించాలంటున్నాం. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ తీసుకురావాలంటా ఉన్నాం. ఇలా ఆ పేదల ఎజెండానే మా ఎజెండాగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంత తక్కువ కాలంలో ఇన్ని పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. తప్పకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆ ఎజెండాని మేము అమలు చేస్తాం. ఈ పేదరికంని పారదోలే విధంగా అట్టడుగు వర్గాలను అభివృద్ధి లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. హరీష్ రావు గారు, తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళు 99 టీవీ తోటి మాట్లాడారు. మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు ఆనంద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు శుభాకాంక్షలు తెలుపుతా చర్చలకు మేము సిద్ధము, ప్రభుత్వం ఆహ్వానిస్తే చర్చలకు సిద్ధము, అదేవిధంగా ప్రజా సంఘాలపైన నిషేధం ఎత్తివేయాలి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా మేము ఉన్నాము అని చెప్పారు. ఆ నిషేధం ఎత్తివేతకు సంబంధించి కానీ చర్చలకు సంబంధించి కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఆలోచించాల్సింది, అవతల చంద్రబాబు ప్రభుత్వంతో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ చర్చల ప్రసక్తే లేదు అని చెప్పారు. ఒక్క తెలంగాణ ప్రభుత్వంతో వాళ్ళు చర్చలు జరపాలన్న ఆకాంక్ష ఉంది. దాని మీద నేను ఒక్కడిగా చెప్పగలిగేది కాదు, ఇది ప్రభుత్వంగా తీసుకోవాల్సిన నిర్ణయం, క్యాబినెట్లో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ విషయాన్ని నేను డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ మాట్లాడతాను. ఈరోజు చివరిగా చెప్పండి, తెలంగాణ ప్రజలకి ఈరోజు తెలంగాణలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవైపు విద్యుత్ సంక్షోభం కానీ, అదేవిధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి
టీడీపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా భరోసా యాత్రలు చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వద్దకు కానీ ప్రజల వద్దకు కానీ వెళ్ళి. కానీ ప్రభుత్వం నుంచి, ఎందుకంటే మిగిలిన ప్రభుత్వాలు పక్కన పెడితే టీఆర్ఎస్ అనేది ప్రజల నుంచి వచ్చిన పార్టీ, ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. అలాంటి పార్టీ ఈరోజు రైతులకి భరోసా ఎందుకు ఇవ్వలేకపోతుంది? దగ్గరికి వెళ్ళి మేము ఉన్నామని ఎందుకు చెప్పలేకపోతుంది? ఎక్కడ చెప్పండి ఎక్కడండి, నాకు అర్థం కాదు. ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం మేము. ఇప్పుడు వాళ్ళది రాజకీయ యాత్రలు అవి భరోసా యాత్రలో పరామర్శ యాత్రలో కావు. అవి మొసలి కన్నీరు గార్చే యాత్రలు, రాజకీయ యాత్రలు. ఈరోజు విద్యుత్ సమస్యను కూడా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమస్యను ఉత్పన్నం చేసింది వాళ్ళే, క్రియేట్ చేసింది వాళ్ళే, కరెంట్ ఇవ్వకుండా. పైగా దాన్ని భూతద్దంలో పెట్టి గోరంతల్ని కొండంతలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరే మీ కాలర్స్ చెప్పినారు కదా, ఇప్పుడు చాలామంది ఇంతమంది కాలర్స్ మాట్లాడినారు. ఏమన్నారు మీరు విన్నారు? సో దీన్ని రాజకీయం తెలంగాణ కోసం 3 శతాబ్దాలైనా కరెంట్ లేకపోయినా భరిస్తామని చెప్పారు. మాట కాదు కానీ బట్ ఆ తీవ్రత లేదంట. వాస్తవానికి ఉన్నదానికంటే తీవ్రతను వీళ్ళు ఎక్కువ చూపించి భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యాత్రలకి స్పందన వచ్చింది కదా, నిజామాబాద్లో వచ్చింది, నల్గొండలో ఎక్కడ స్పందన వచ్చిందండి? వీళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడ వచ్చింది లేదు. వీళ్ళు వాళ్ళ కార్యకర్తలను తీసుకొచ్చి 10 మందితో మాట్లాడి భరోసా ఎక్కడ భరోసా? అసలు 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్లనే ఇలా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నిజంగా మీరు 10 ఏళ్ళు బాగా చేసి ఉంటే మిమ్మల్ని రైతులు ఎందుకు ఓడిస్తారు? మీరు 10 ఏళ్ళు చేయలేని మేము 3 నెలల్లో చేయమని ప్రజలు మా నుంచి ఆశించగలుగుతారా? 10 ఏళ్ళు మీరు చేసినటువంటి పాపాల ఫలితము ఇలా కరెంట్ లేకపోవడం. 10 ఏళ్ళు మీరు రైతుల్ని పట్టించుకోక, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వక, రైతుల్ని మీ గురించి మీరు ఆలోచన చేయకపోవడం వల్లనే ఇలా ఈ పరిస్థితి ఉన్నది. నిజంగా మీరు బాగా చేసి ఉంటే మిమ్మల్ని గెలిపించుండేటోళ్ళు. మీరు బాగా చేసి ఉంటే రైతుల ఆత్మహత్యలు ఇలా ఉండేటి కావు. 3 నెలల్లో మేమేమి మంత్రమేయలేము, మేమేమి అలావుద్దీన్ అద్భుత దీపాన్ని సృష్టించలేము. మా అడుగులు ఇప్పుడే పడతా ఉన్నాయి. దాని ఫలితాలు కనీసం ఒక 2 సంవత్సరాలు అయితే కానీ ఒక ప్రభుత్వం యొక్క పాలసీ ప్రజల దాకా చేరి ఆ ఫలితాలు ప్రజలకు అందాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. కానీ వీళ్ళు దీన్ని రాజకీయం చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ స్పందన కనబడతలేదు. ఇలా డబ్బులు వెదజల్లి కార్యకర్తల్ని సమీకరించి ఏదో రోడ్ల మీద టీవీల ముందు షోలు చేస్తున్నట్టుగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఉంది. నిజంగా మీరు చూడండి, ఈరోజు మేము నాగార్జున సాగర్ కింద నల్లగొండ, ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాలకు మంచి పంట వస్తూ ఉంది. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు, కోయిల్ సాగర్ అన్ని లిఫ్ట్లను నడిపి దాదాపు 1.5 ఎకరాలకు పైగా నీళ్ళు ఇచ్చినాం. అక్కడ కూడా పంట వస్తూ ఉంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ కింద ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చి అక్కడ గుత్పా, అలీసాగర్ను కూడా ఎఫెక్టివ్గా నడిపించి అక్కడ కూడా నిజామాబాద్ జిల్లాలో పంటలు మేము కాపాడినాం. ఎస్ఆర్ఎస్పీలో కూడా నీళ్లు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా పొట్టకొచ్చినటువంటి దశలో కొద్దిగైనా ఉపయోగపడుతుందని చెప్పి నీళ్లు విడుదల చేసి కరీంనగర్లో టేల్ ఎండ్ దాకా కూడా నీళ్ళు ఇచ్చి కరీంనగర్ జిల్లాలో కూడా పంటలు కాపాడినాం. ఇవాళ మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం కోసం 78 కాటన్ పర్చేస్ సెంటర్లు చేశాం. 937 చోట్ల మొక్కజొన్న, పత్తి, అదేవిధంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఒకవైపు మేము ప్రారంభం చేశాం. ప్రభుత్వం అన్ని చర్యలు చేస్తూ ఉంది. ప్రతిరోజు మేము ప్రభుత్వం తరఫున రైతులకు, నిన్ననే నేను చెప్పాను, మార్కెటింగ్ మీటింగ్ పెట్టి నిన్న మద్దతు ధర మీరు ఖచ్చితంగా పొందాలి, రైతులు ఎవరు కూడా బయట అమ్మడానికి వీల్లేదని చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున రైతులకు భరోసా ఇచ్చాం. ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖను రివ్యూ చేస్తూనే ఉన్నారు. ఇలా ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు అండగా ఉంది. వీళ్ళు ప్రతిపక్షాలు కేవలం మొసలు కన్నీరు. నిజంగా తెలుగుదేశం వాళ్లకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు చేయాల్సిన ధర్నా చంద్రబాబు నాయుడు దగ్గర చేయండి. ఏమని? తెలంగాణ రాష్ట్రానికి న్యాయబద్ధంగా పార్లమెంట్లో చెప్పిన ప్రకారంగా 54% వాటా ఇవ్వమని మీరు అక్కడ ధర్నా చేస్తే కొద్దిగైనా ప్రయోజనం. విభజన చట్టంలో ఉన్నారని. విభజన చట్టంలో ఉంది, మేమేం అదనంగా అడుగుతలేము. చంద్రబాబు ఒక్క యూనిట్ మాకు అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. లోయర్ సీలియర్లో ఎందుకు ఇస్తలేడు అడగండి, చంద్రబాబు నిలదీయండి. 470 మెగావాట్లు. కృష్ణపట్నం ఎందుకు ఆన్లైన్ చేస్తలేడు, ఎందుకు ఇనాగ్రేట్ చేస్తారో నిలదీయండి. పీపీఎల్ ఎందుకు రద్దు చేసిండో అడగండి. మీరు ధర్నాలు చేయాల్సింది ఇక్కడ కాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు చేయండి, చంద్రబాబు నాయుడు ఇంటి ముందు చేయండి. రైతులకు కొంతైనా మేలవుతుంది. మీ ప్రేమ రైతుల మీద నిజమైనటువంటి ప్రేమ అయితే, మీ చిత్తశుద్ధి నిజమైందైతే మీరు చేయాల్సిన ధర్నా చంద్రబాబు ఇంటి ముంగట. ఇదంతా మొసలు కానీ ఈ డ్రామాలను, ఈ నాటకాలు నమ్మలేదు. మీ నాటకాలు ప్రజలకు అర్థమైనాయి కనుకనే మిమ్మల్ని 15 సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టినారు. రూరల్ తెలంగాణలో ఎక్కడండి తెలుగుదేశం? ఆదిలాబాద్లో 1 సీట్ లేదు, నిజామాబాద్లో 1 సీట్ లేదు, కరీంనగర్లో 1 సీట్ లేదు, మెదక్లో 1 సీట్ లేదు. ఏదో మా క్యాడర్ లేనటువంటి చోట హైదరాబాద్ చుట్టూ 10 సీట్లు గెలిచింది. అసలు గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని నమ్మే నాయకుడు లేడు. ఎందుకంటే రైతుల్ని పిట్టల్లాగా కాల్చి చెప్పిన పార్టీ, గుర్రాలతో తొక్కించిన పార్టీ, బిల్లులు కట్టకపోతే స్టార్టర్లు బీకిన పార్టీ, ఉచిత కరెంటు దండగా అన్న పార్టీ, వ్యవసాయం దండగా అన్నటువంటి పార్టీ, వ్యాపారం చేసుకోమని చెప్పినటువంటి పార్టీ మీ పార్టీ. మిమ్మల్ని ఎవరు నమ్ముతారండి? మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు?
ఓకే, ఈరోజు ఇరిగేషన్ మంత్రిగా చెప్పండి, తెలంగాణలో వెనకబడిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఆ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నీటిపారుదలకు సంబంధించి ఏమన్నా యాక్షన్ ప్లాన్ ఉందా? మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ. నిజానికి మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక చెరువులున్న జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. సమైక్య రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాకు ఈ చెరువులకు మైనర్ ఇరిగేషన్కు ఒక ఎస్సీ లేడండి. అంటే వీళ్ళు ఎంత గొప్పగా పరిపాలించింది కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటే, మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ 4 జిల్లాలకు ఒక ఎస్సీ. రాష్ట్రంలోనే అత్యధిక చెరువులు ఉన్న జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. ఆంధ్రాలోనేమో జిల్లాకు ఒక ఎస్సీ, చెరువు లేకపోయినా అక్కడ జిల్లాకు ఎస్సీ, ఇక్కడ 4 జిల్లాలకు ఒక ఎస్సీ. అంటే వీళ్ళకు తెలంగాణ ప్రాంతం మీద ఏ పార్టీ ప్రేమ? ఇవాళ ఇంత మాట్లాడుతున్నారు కదా, ఏం పోయింది మరి? ఇవాళ మాట్లాడే వాళ్ళంతా మంత్రులు ఉన్న వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు క్యాబినెట్లో, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఎందుకు సోయి లేకుండా మీకు? ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక ఎస్సీ కార్యాలయం ఇచ్చాం. 22,500 కోట్ల రూపాయలతో వచ్చే 5 ఏళ్లలో మొత్తం చెరువులన్నీ కూడా పునరుద్ధరించి 265 టీఎంసీలు కృష్ణా గోదావరి నదిల్లో మనకు అలాట్మెంట్ ఉంది. ఆ 265 టీఎంసీలతో చెరువులన్నీ నిండా నింపితే ఈ రైతులకు ఇబ్బంది ఉండదు, ఈ ఆత్మహత్యలు ఉండవు. ప్రతి బావులో, ప్రతి బోర్లో నీళ్లు ఉంటాయి. చెరువుల నిండా నీళ్లు ఉంటే వ్యవసాయంకి నీళ్లు అందుతాయి, తాగునీరుకు నీళ్లు అందుతాయి, మా బెస్త వాళ్ళకు చేపలు ఉంటాయి, మా రజకులు బట్టలు ఉతుకునేటువంటి అవకాశం ఉంటుంది, మా అక్కజల్లెలు బతుకమ్మ ఆడుకుంటే కనీసం చెరువులో వేద్దామంటే నీళ్లు లేని పరిస్థితి. వాళ్ళు ఆనందంగా ఆడుకుంటే చెరువు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నారు. అందుకే ఆ చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభం చేసే ఒక మంచి ప్రాజెక్టు, ముఖ్యంగా మా మహబూబ్ నగరు వెస్ట్ రంగారెడ్డికి నీళ్ళు ఇవ్వడం కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభం చేస్తా ఉన్నాం. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి జలయజ్ఞాన్ని దాన్ని మొత్తం కూడా దృష్టి సారించి వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు ఏనాడన్నా ఆలోచించిందా? 10 ఏళ్ళు చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నా కట్టినాడా తెలంగాణలో? ఒక్క ఎకరానికన్నా అదనంగా ఆయకట్టించాడా? ఇంకుడు గుంతలు అన్నాడు తప్ప ఒక్క చెరువు గురించి పట్టించుకోలేదు. మైనర్ ఇరిగేషన్లో మొత్తం నల్గొండ జిల్లాకు ఒకటే గుంటూరులో 8 మంది ఈలు, ఒక ఎస్సీ ఉంటాడు. నల్గొండ జిల్లాకు ఒక మరి ఏం ఆలోచించారు ఈ చంద్రబాబు నాయుడు, ఈ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గురించి? మీరు పట్టించుకోలేదు. ఫ్లోరైడ్తో ఎఫెక్ట్ అయినటువంటి నల్గొండకు మొత్తం జిల్లాకు ఒకటే ఉంటాడు. అంటే ఇది మీ కమిట్మెంట్ తెలంగాణ మీద. ఈ నాయకులు పోయి ఇలా ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇవాళ వాటన్నిటిని సరిచేసి ఇవాళ చెరువులను మొత్తం పునరుద్ధరించాలనేటువంటి ఒక మంచి ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. దాంతో చాలా మార్పు మనం రైతుల్లో చూడగలుగుతాం. దాదాపు చెరువులను మొత్తం పునరుద్ధరించగలిగితే 20 లక్షల ఎకరాలు ఒక్క చెరువుల కిందనే కొత్త ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. హరీష్ రావు గారు, ఇది మీకు సంబంధించిన ప్రశ్న. తెలంగాణ ఉద్యమంలో కానీ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు దగ్గర నుంచి కూడా కేసీఆర్ గారి తర్వాత నెంబర్ 2గా మీరున్నారు. కానీ ఈరోజు కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, మీకు ప్రాధాన్యత తగ్గింది అని చెప్పి ఒక విమర్శలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం? నాకే ఆ భావన లేదు. మా దగ్గర నెంబర్ 2 అనే పోస్టే లేదు. మాకు నెంబర్ 1, నెంబర్ 2ల పంచాయతీ అంతకంటే అసలే లేదు. మేమందరం కుటుంబ సభ్యులకి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది, మిమ్మల్ని మించి లేవు. మా పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త మా కుటుంబ సభ్యుడే. మా పార్టీలో ఉండే ప్రతి శాసనసభ్యుడు, ప్రతి మంత్రి, ప్రతి కార్యకర్త కూడా మా కుటుంబ సభ్యుడిగానే మేము భావిస్తాం. సో అటువంటి ఉద్దేశాలు మాకు ఎక్కడ కూడా లేవు. మేము వీఆర్ ఆల్ హియర్. ప్రజలకు ఏ మాట ఇచ్చినామో అది నెరవేర్చడం కోసం ఒక టీం వర్క్ చేసే ఉద్దేశంతో ఉన్నాం. ఒక మంచి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం, తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక చిత్తశుద్ధితో, నిజాయితీతో చక్కగా పనిచేయడం ద్వారా ప్రజల యొక్క మనసులు పొందాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఈ ప్రతిపక్షాలు చేసేటువంటి ఇలాంటి రాజకీయాల ట్రాప్లో పడకుండా ఏ మాట అయితే ప్రజలకు ఇచ్చినామో ఆ మాట మీద నిలబడి ప్రభుత్వం ముందుకు పోయే దిశగా మేము ఆలోచన చేస్తున్నాం. మా దాంట్లో నెంబర్ 1, నెంబర్ 2ల పంచాయతీ లేదు. ఇదేదన్నా ఉంటే అది కాంగ్రెస్ తెలుగుదేశంలో ఉంది. వాళ్ళ తెలుగుదేశంలో పంచాయతీ అదే. కేసీఆర్ని ఎవరు ఎక్కువ తిరిగితే ఆ పార్టీలో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతూ ఉంది. టీఆర్ఎస్ మీద ఎక్కువ దుమ్మెత్తి పోస్తే వాళ్ళకు ప్యాకేజ్ ఎక్కువ దొరుకుతుంది, వాళ్ళకు పాలిట్ బ్యూరోలో సీట్ దొరుకుతుంది, టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తా అని చెప్పి ఆయన ఆశల వలలు చూపించే చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. మా దగ్గర అటువంటి ఏవి లేవు, అటువంటి వాటికి అవకాశం ఉండదు. పనిచేసేవాడికే మా పార్టీలో ప్రాధాన్యత, పనిచేసేవారికే మా పార్టీలో గుర్తింపు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కేసీఆర్ గారు గుర్తిస్తారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా అటు ఆంధ్ర శాసనసభ ఆల్రెడీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకుంది. ఇక్కడ తెలంగాణ శాసనసభ ఇంతవరకు సమావేశం అవ్వలేదు. ముఖ్యంగా అంటే ఇక్కడ సమస్యలు ఉన్నాయి, విద్యుత్ కానీ అదేవిధంగా రైతుల ఆత్మహత్యలు. ఈ సమస్యల కోసమే శాసనసభను తొందరగా సమావేశపరచడం లేదనే అపోహలు ఉన్నాయి. తప్పకుండా ఏర్పాటు చేస్తాము. మాకు ఎఫెక్టివ్గా శాసనసభ నడపాలనేది మా ఆలోచన. ఇప్పుడు ఇందాకే చెప్పిన నేను 42 మంది ఐఏఎస్ అధికారులే ఉన్నారు. ఉండాల్సింది 160 మంది ఉండాలి.
ఆ 160 మంది ఉంటే ఎఫెక్టివ్గా శాసనసభ జరుపుకోవడానికి సమాధానాలు ఇవ్వడానికి ఉంది. ఇప్పుడు మాకు డిపార్ట్మెంట్లకు పంపిన క్వశ్చన్లకు రిప్లైలు కూడా వస్తలేవు. కారణం ఏంటంటే దే ఆర్ ఓవర్లోడెడ్. ఒక్కొక్కరు 6 శాఖలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అయిపోతుందేమో తొందరగా, వెంటనే పెడదామనుకున్నాం. మాకు రాష్ట్రాల పునర్విభజన చట్టంలో డిసెంబర్ దాకా అవకాశం ఇచ్చారు శాసనసభ. ఎందుకంటే ఈ సమస్యలు ఉంటాయి, ఉద్యోగులు ఉండరు, రాష్ట్రం సెటిల్ డౌన్ కాదు. ఆంధ్రప్రదేశ్కి ఏమైందంటే ఎక్సెస్ ఉన్న వాళ్ళంతా అక్కడే ఉన్నారు. అక్కడ 200 ఉండాల్సిన చోట 320 మంది ఉన్నారు. వాళ్ళకు ఉండదాల్సిన దానికంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది అధికారులు అయిపోయినారు. మన దగ్గర ఉండదాల్సిన దాంట్లో సగం మంది కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. వాళ్ళకి మనకు ఆ తేడాగా ఉంది మనకు. సో వాళ్ళకి ఏం ఎక్సెస్ అయిపోయినారు, మనకు అసలు లేకుండా అయినారు. సో మేము శాసనసభ ఎంత బాగా జరిగితే అంత మంచిదనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. తప్పకుండా బహుశా ఒక వారం 10 రోజుల్లోగానే శాసనసభ సమావేశాలు డేట్లు ఖరారైతాయి, సభ జరుగుతుంది. చివరగా మా స్టూడియో నుంచి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ప్రజలతో కోరేది ఒక్కటే, కేసీఆర్ గారు 14 ఏళ్ల కింద తెలంగాణను సాధిస్తా అంటే చాలామంది నమ్మలేదు. రాష్ట్రం రాదేమో అనుకున్నారు, ఇది సాధ్యం కాదు అనుకున్నారు. ఆయన ఈరోజు చెప్పిన మాట కట్టుబడి అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేశారు. ఈరోజు కూడా మేము చెప్తున్నది అదే. ఒక మంచిని సాధించాలంటే కొంత సమయం పడుతుంది. రాత్రికి రాత్రి అన్నీ జరగవు. ఈరోజు కేసీఆర్ గారు కొంత ఆలస్యమైన ఒక మంచి అడుగు వేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. కొన్ని కఠినమైన నిర్ణయాలైనా, కొంత ఇబ్బంది కలిగినా, కానీ రాష్ట్రాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల నేను ప్రజలతో కూడా కోరేది ఒక్కటే, కేసీఆర్ గారికి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వానికి అండగా మీరు నిలవండి. మేము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. చెప్పిన ప్రకారంగానే మంచి తెలంగాణ పునర్నిర్మాణంలో మేము భాగస్వాములమై అందరం కలిసి పనిచేద్దాం, టీం వర్క్ పనిచేద్దాం. ప్రజల ఎజెండానే మా ఎజెండా, ప్రజల సంక్షేమమే మా ఎజెండా. ఈ ప్రతిపక్షాల్లో ఇవాళ కొన్ని పక్క రాష్ట్రం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కనుసన్నల్లో పనిచేసేటువంటి నాయకులు ఎప్పటికైనా ఆ పక్క రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తారు తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి సెకండరీ అవుతాయి, వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి ఫస్ట్ అవుతాయి. మరి ఆ పక్క రాష్ట్ర నాయకత్వం చేతుల్లో వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళ కనుసన్నల్లో పనిచేసేటువంటి నాయకుల మాటల పట్ల, వాళ్ళ చర్యల పట్ల, వాళ్ళ చేష్టల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి, దాన్ని గమనించాలని చెప్పి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం అవినీతిని రూపమాపుతూ, ఈ ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా మేము పనిచేయాలనేటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి అండదండగా ఇవ్వండి. ఈ ప్రభుత్వం యొక్క పథకాలకు మీ యొక్క సహకారాన్ని అందించండి. ఈ ప్రభుత్వం యొక్క పథకాలు పేద వర్గాలకు, అట్టడుగినటువంటి వర్గాలకు చెందే విధంగా చూడండి. ప్రభుత్వ పథకాల్లో దళారులు, అవినీతి లేకుండా మీ సహకారాన్ని అందించాలి. టీవీ 99 కూడా మాకు ఆ సహకారాన్ని అందించాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే టీవీ 99 కూడా ఒక ఉద్యమాల నేపథ్యంలో వచ్చినటువంటి ఛానల్ టీవీ 99. బహుశా ఇందులో పనిచేసేటువంటి చాలామంది సిబ్బంది కూడా అనేకమైనటువంటి ప్రజా సమస్యల మీద పోరాడినటువంటి వాళ్ళే ఈరోజు టీవీ 99 ఛానల్లో కూడా వివిధ స్థాయిల్లో మీరు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. నాకు విశ్వాసం ఉంది. సో ప్రభుత్వంలో తప్పు జరిగినప్పుడు తప్పకుండా మమ్మల్ని తట్టి లేపండి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే మమ్మల్ని తట్టి లేపండి. మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. విమర్శలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఉన్నది ఉన్నట్టుగా చూపండి, వాస్తవాలను చూపే ప్రయత్నం చేయండి. ప్రతిపక్షాలు కూడా అనవసరంగా గోల చేసి గోరంతల్ని కొండంతలు చేసినప్పుడు కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పండి. ప్రభుత్వం తరఫున అలసత్వం కానీ, ప్రభుత్వం పనితీరులో లోటుపాట్లు ఉంటే మమ్మల్ని కూడా ఎత్తి చూపండి. అది ప్రతిపక్షాలకైనా అదే విధానం ఉంచండి, ప్రభుత్వానికైనా అదే విధానం ఉంచండి. అందరి పట్ల ఒక మంచి భావనతో టీవీ 99 అల్టిమేట్గా ప్రజల పక్షాన, ప్రజల గుండె చప్పుడు వినిపించే ఛానల్గా టీవీ 99 పనిచేస్తుందని, పనిచేసే విధంగా మీ సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ హరీష్ రావు గారు. మొత్తం మీద బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ తాము నిలబెట్టుకుంటాము, దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి హరీష్ రావు గారు అంటున్నారు. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరే విధంగా అందరూ సహకరించాలి. వీటితో పాటు ప్రతిపక్షాలు పక్క రాష్ట్రం యొక్క కనుసన్నల్లో కొన్ని పార్టీలు నడుస్తున్నాయి. వాళ్ళు విద్యుత్ సమస్యను కానీ, అదేవిధంగా కొన్ని విషయాల్ని గోరంతలు కొండంతలు చేస్తున్నాయి. ఆ రాజకీయాల్లో పడవద్దు అని చెప్పి హరీష్ రావు గారు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఈరోజు ఓపెన్ టాక్.